श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. శ్రీశైలము ఇక్కడ ఉండేటటువంటి పర్వతం పేరు. శ్రీశైల పర్వతం మీద వెలిసినటువంటి పరమేశ్వర స్వరూపానికి జ్యోతిర్లింగానికి మల్లికార్జునుడు అని పేరు. పరదేవతా స్వరూపానికి అయ్యవారి శక్తి స్వరూపానికి భ్రమరాంబ అని పేరు. అయితే లోకంలో అనేకమైనటువంటి పర్వతములు ఉన్నాయి. పర్వతములు తమంత తాముగా పరమ పవిత్రములు. ఎందుచేత అంటే అవి భూధరములు అని వాటికి పేరు. అవి భూమిని ధరిస్తాయి. భూమి నిలకడగా ఉండడానికి సాయపడేటటువంటి వాటిలో ఒకటి పర్వతం. పర్వతం గాంభీర్యానికి చెక్కుచెదరని నిశ్చలత్వానికి ప్రతీక. పర్వతం అన్ని జీవులకు కూడా కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తుంది. అందుకే అరణ్యములన్నీ పర్వతముల మీదే ఉంటాయి. అందులోంచి వచ్చేటటువంటి ఓషధులు, కాయలు, పళ్ళు మొదలైనటువంటి వాటిని జీవులు స్వీకరిస్తారు. శైలము అన్న మాటకు అర్థం శిలలతో కూడినది అని. లోకంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల పేర్లు మనకి కొంత అర్థం అవుతాయి. మలయ పర్వతము, దుర్ధుర పర్వతము, వింధ్య పర్వతము అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్వతం మాత్రం శ్రీ పర్వతము. శైలము అంటే శిలలతో కూడినది, పర్వతము పర్యాయపదం. శ్రీశైలము అంటే శ్రీ పర్వతము. శ్రీ పర్వతములు యథార్థమునకు భరతఖండంలో రెండు ఉన్నాయి. మనం ఇవాళ ద్రవిడ భాషా సంపర్కం చేత తిరుమలై అంటున్నాం. కానీ తిరు అంటే శ్రీ, మలై అంటే పర్వతము. శ్రీ పర్వతము అదొకటి, వెంకటాచలం ఇది శ్రీపర్వతము. రెండు శ్రీశైలాలు ఉన్నాయి. అందుకే భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆ తల్లి యశోద కృష్ణావతారంలో ఉన్న సందర్భంలో నీ కళ్యాణాన్ని నేను చూడలేదు, మనస్సీదత మీ కృష్ణ తవ కళ్యాణ వీక్షణి దర్శయస్వ రమానాథ జగదానందకారక అని అడిగింది. ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు కృష్ణ, నేను ఒక్క కళ్యాణం చూడలేదు, కాబట్టి ఒక్క కళ్యాణం చూసే అవకాశం నాకు ఇమ్మని అడిగితే కృష్ణ పరమాత్మ, అమ్మా ఈ అవతారంలో కళ్యాణాలు అయిపోయాయి, కానీ వచ్చే అవతారంలో కూడా నీవే నాకు తల్లిగా ఉంటావు, నీవే పెద్దరికం వహిస్తావు, నీకు కుమారుడిగా అప్పుడు మళ్ళీ కళ్యాణం జరుగుతుందని వెంకటరమణుడిగా వచ్చాడు. అప్పుడు ఆయన ప్రమాణం చేశాడు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నాడు. నీ కోరిక నేను శ్రీశైలంలో పూర్తి చేస్తానమ్మా అన్నాడు. శ్రీశైలము అంటే ఈ పర్వతం కాదు, తిరుపతిలో ఉన్నటువంటి వెంకటాచల పర్వతం, వెంకటాచలం. దానికి అది శ్రీశైలమే పౌరాణికంగా. తర్వాత ద్రవిడ సంపర్కం చేత అది తిరుమల అని పిలువబడింది. కాబట్టి అటువంటి శ్రీపర్వతము వెంకటరమణుడు ఉన్నది. ఇక్కడున్నది సాక్షాత్ పరమేశ్వరుని యొక్క జ్యోతిర్లింగం ఉన్నది. ఇందులో మిగిలిన పర్వతాల పేర్లు కొంతవరకు స్పష్టంగా ఉంటాయి.
ఆ శ్రీపర్వతాన్ని వెంకటాచలము అని పిలిచింది పురాణం. కాబట్టి కొంతవరకు స్పష్టం. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తథా జగుహు అని. వేం అంటే పాపం తొలగించేటటువంటి కొండ కాబట్టి వెంకటాచలము అర్థమవుతుంది. శ్రీశైలము అంటే శ్రీకారం గౌరవవాచకంగా వాడతారు. గౌరవవాచకంగా వాడబడినటువంటి కొండ అని దాని అర్థమా? శ్రీశైలము అన్నప్పుడు అసలు ఆ శ్రీకారానికి అర్థం ఏమిటి? ఏమిటి ఇస్తుంది కాబట్టి ఈ శైలములకు శ్రీశైలమని పేరు? అంటే అది కొంచెం చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. అందుకే ఒక మాట అంటారు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని. శ్రీశైల శిఖరం కనపడితే ఇక వాళ్ళకి పునర్జన్మ లేదు. అంత గొప్ప పర్వతం శ్రీశైలం. ఈ శ్రీకారమునకు అర్థాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, ఇప్పుడు వసుమతి అని ఒక ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసిందని, బ్రహ్మగారు ఆమెకి ప్రత్యక్షమై నువ్వేం కావాలో కోరుకో అంటే నేను శ్రీత్వాన్ని పొందాలి అని అడిగిందని, పర్వత రూపంలో నువ్వు శ్రీత్వాన్ని పొందుతావని బ్రహ్మగారు వరమిచ్చారని, ఆమెయే ఈ శైలమైంది అని పౌరాణికముగా ఒక గాథ. కానీ వేదాంతపరమైనటువంటి శ్రీకార అర్థము వేరు. శ్రీ అన్న మాట రెండు స్థాయిలలో నడుస్తుంది. ఒక శ్రీకి అర్థం ఏమిటంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సౌఖ్యములను పొందగలుగుట. సమస్త సౌఖ్యములు అన్న మాట నేను వాడినప్పుడు మీరు ఒకటి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదం అంగీకరించిన. వేదం ప్రమాణం కనుక వేదము అంగీకరించినటువంటి ఏ కోరికైనా తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన పర్వతము కాదు. రెండవ స్థాయిలో అసలు మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనమును పూర్తి చేయించగలిగినటువంటి పర్వతం. అయితే పర్వతానికి పర్వతంగా శక్తి ఉందా? పర్వతానికి పరమేశ్వరానుగ్రహం చేత శక్తి కలిగిందా అంటే, పర్వతానికి పర్వతంగా శక్తి కలిగి ఉంటే దాని స్థాయి వేరు. అలా ఉండదు, సృష్టిలో అలా ఉండదు. అది ఎందువలన కలుగుతుంది అంటే ఈశ్వరుని యొక్క కృపచేతనే కలుగుతుంది. జ్యోతిర్లింగము భ్రమరాంబ ఉండడమే ప్రధాన కారణము. ఈ శ్రీశైలము ఇక్కడ ఈ లోకంలో కావలసినటువంటి సమస్త సంపత్తులను చేకూర్చగలదు. నేను ఆ మాట అన్నప్పుడు ఇక్కడ అన్ని సంపత్తులను చేకూర్చగలదు అంటే వేదం అంగీకరించిన అని నేను మళ్ళీ జోడిస్తే, ఏదో ఒక వ్యక్తికి పెళ్లి కావాలని ఉంది, అందులో దోషమేం లేదు. సంతానాన్ని పొందాలని ఉంది, దోషం ఏమీ లేదు, అది వైదికమైన కోరికే సంతానాన్ని పొందాలని. ఇటువంటి కోరికలకి ప్రతిబంధకం ఏమొస్తుంది? గత జన్మలలో పాపమే వస్తుంది. ఈ పాపము నివారింపబడితే, ఈశ్వరుని యొక్క కృప కలిగితే, ఆ కృప వలన ఆ వ్యక్తి మళ్ళీ తన యొక్క కామితమును నెరవేర్చుకోగలుగుతాడు. ఈ పర్వతం మీద ఆ శక్తి ఉంది. ఈ పర్వతం మీదకి ఎవరైనా వచ్చినట్లయితే, ఈ పర్వతం మీద నిద్ర చేస్తే, ఈ పర్వతం మీద వాసం ఉంటే, ఈ పర్వతం మీద నడయాడితే, ఇక్కడ స్నానం చేస్తే, ఇక్కడ మీ కోర్కెలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులకు ఆలవాలమైనటువంటి సిద్ధి కలిగినటువంటి విశేషములతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, శంకర భగవత్పాదులే ఒక చోట ఒక మాట అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు. అంటే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేస్తూ ఆచార్య పురుషులు అన్నారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే. శ్రీశైల శృంగము అంటే పర్వత శిఖరము అని. ఈ పర్వత శిఖరమునందు వివిధ ప్రసంగే, ఇక్కడ దొరకనటువంటిది లేదు. ఈ సృష్టిలో అవతల వారి యొక్క కోర్కె తీర్చడానికి అనువైనటువంటి సమస్త సంభారములు, పరికరములు ప్రకృతి యందు తనంత తానుగా ప్రకాశించేవన్నీ కూడా శ్రీశైల పర్వతం మీదనే ప్రకాశిస్తుంటాయి. అందులో ఏది ప్రధానము అని అడిగారు. తీర్థము. తీర్థము చాలా విశేష శక్తి కలిగినది. ఒక్క తీర్థం ఉంటేనే అక్కడికి తీర్థయాత్ర అని పెడతారు. నేను మొన్న మీతో మనవి చేశా, అంగిరసాది మహర్షులు
కొన్ని కొన్ని తీర్థముల యందు తపస్సు చేసి సంకల్పం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞము చేసినటువంటి అధికారము కలుగుతుంది అని. నేను దానికి సంబంధించినటువంటి విశేషాల్ని వివరంగా చెప్పడం సాధ్యం కాదు, కానీ ఒక మాట చెప్తాను. ఈ శ్రీశైల పర్వతం మీద, ఈ శ్రీశైలంలో ఉండేటటువంటి కొన్ని కొన్ని తీర్థముల యందు స్నానము, కొన్ని కొన్ని ప్రాంతముల యందు ప్రవేశము వలన ఏమవుతుంది అంటే, బ్రహ్మగారి సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆయుర్దాయముతో ఉండగలిగినటువంటి శక్తి పొందుతాడు. కొన్ని కొన్ని చోట్ల స్నానం వల్ల వజ్రకాయాన్ని పొందుతాడు. కొన్ని కొన్ని చోట్ల స్నానం వల్ల అనారోగ్యము తొలగుతుంది. కొన్ని కొన్ని చోట్ల స్నానము చేత సంతానము యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఎన్నిటినో అనుగ్రహించగలిగినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఉండడం ఒక ఎత్తైతే, పరమశివుడు ప్రదోష వేళలో ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తాడు. భాగవతంలో అంటారు, వృషేశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే అని. ఆయన ప్రదోష వేళలో ఆకాశంలో వెడుతూ ఒక్కసారి శ్రీశైల పర్వత శిఖరం మీద దిగుతాట. అలాగే ఒక్క శ్రీశైలంలోనే భరతఖండంలో ఎక్కడా జరగనటువంటి విచిత్రం ఒకటి జరుగుతుంది అని. ఇక్కడ అది పరాశర సంహిత యందు చెప్పబడింది. పరాశర సంహిత అని హనుమత్ సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా పరాశర మహర్షి క్రోడీకరించారు. అందులో వారు ఒక మాట చెప్పారు. ఇక్కడ ఒక్కచోటే, ఒక్క శ్రీశైలంలోనే బీర ఆకులు ఉంటాయి, బీర తీగలు పెరుగుతాయి. ఆ బీర తీగ చాలా విశాలంగా వెడల్పుగా పెరుగుతుంది. ఆ బీర తీగ మీదకి హనుమ సూక్ష్మ రూపంతో ప్రవేశిస్తారు, దిగుతారు. దిగితే దానిలోకి హనుమ యొక్క స్వరూపం పడుతుంది. ఆయన ఒంటికి సింధూరాన్ని అలదుకుని ఆ సింధూర సహితుడై అది 2 దళాలుగా ఉంటుంది. ఆ ఆకు 2 దళాల్లోనూ హనుమ యొక్క రూపం ప్రవేశిస్తుంది. ఆ ఆకు ఎన్ని సంవత్సరములు ఉంచండి, అది చిట్లిపోవడం కానీ కన్నం పడిపోవడం కానీ ఉండదు. మీరు దీపం దగ్గర పెట్టి చూస్తే స్పష్టంగా హనుమ కనపడతారు అందులో. నేను ఇంత దృఢంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను నా జీవితంలో హనుమత్ బీర దర్శనం చేశాను. నేను చూడడం జరిగింది. దాన్ని నేను చూశాను కనుకనే ఇంత స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇందులో దాపరికం కానీ అబద్ధం కానీ ఏమీ లేవు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి సింధూరం కూడా బీర ఆకులో కనపడుతుంది, దళంలో. హనుమత్ బీర అంటారు. అటువంటి హనుమత్ బీర ఏర్పడేటటువంటి స్థితి ఒక్క శ్రీశైలంలోనే జరుగుతుంది. 2, శ్రీశైలంలోనే పరశువేది అని ఒక ఓషధి లభిస్తుందని, ఆ ఓషధి లభించినటువంటి వారు దేనికి దాన్ని తాకించినా అది బంగారం అవుతుందని. పూర్వం ఆ పరశువేది కోసమే ఎన్నో పూజలవి శ్రీశైలంలో చేస్తూ ఉండేవారు. కాబట్టి పరశువేది దగ్గర నుంచి శ్రీశైలంలో దొరకనటువంటి ఓషధి లేదు. శ్రీశైలంలో తరింపచేయడానికి లోటైనటువంటి తీర్థం లేదు. అసలు ఎన్ని తీర్థాలున్నాయో, ఎంతమంది సిద్ధపురుషులు తిరుగుతుంటారో, ఎంతమంది ఎన్ని గుహలలో తపస్సు చేస్తూ ఉంటారో, ఎంతమంది దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి వారు జ్యోతి రూపాలలో తేజో రూపంతో తిరుగుతూ ఉంటారో చెప్పడం శక్యం కాదు. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. వారు తమ స్తోత్రాలలో ఎక్కడా కూడా క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. క్షేత్ర ప్రసక్తి చెయ్యవలసి వచ్చిందనుకోండి, ఒకవేళ ఆయన సంకేతిస్తారు తప్ప ప్రత్యక్షంగా క్షేత్రం పేరు చెప్పరు. ఆయన సౌందర్యలహరి చేస్తూ కాంచీపురం గురించి చెప్పవలసి వచ్చింది. కాంచీపురాధిష్టాన దేవత అయినటువంటి కామాక్షియే లలితా త్రిపుర సుందరి అని చెప్పవలసి వచ్చింది. ఆయన స్పష్టంగా అలా అనలేదు. కొణ కాంచీదామా కరికల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అని ఆ శ్లోకంలో కొణ కాంచీదామ అంటూ కాంచీ అన్నది మొలనూలు వడ్డాణం కింద వాడుతూ మాట్లాడారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు చిత్తరువును గీసుకుంటూ వెళ్ళారనుకోండి, అది చిట్ట చివరికి కామాక్షి స్వరూపం.
కామాక్షి అన్న మాట మాత్రం ఆయన వాడలేదు. వాడకపోవడానికి ఆయన వ్యతిరేకం అని కాదు నా ఉద్దేశ్యం. శ్రోతతో ఎవరు గ్రంథాన్ని చదువుతున్నారో వాళ్లతో తపస్సు చేయిస్తారు శంకరాచార్యుల వారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఆలోచించాలి. కాంచీదామ కరికలభ కుంభస్తనత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాంన పురమధితురహో పురుషిక అంటారు. పురమధితురహో పురుషిక. అసలు బహుశా ఎవరు పిలవలేదు అలా అమ్మవారిని, ఒక్క శంకరులకే చెల్లేదు. అలా పిలిచిన శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో ఉన్న విషయాలన్నిటినీ ఆధారం చేసుకుని మీరు బొమ్మ గీశారనుకోండి, అర్థమైందిరా ఆవిడ కామాక్షి అంటారు. మీరు చెప్పిన జవాబు నిజమే అని నమ్మకం ఏమిటి? మధ్యలో చిన్న సంకేతం ఉంటుంది, కాంచీ అని, కామాక్షి అని గుర్తుపట్టమని. అంత జాగ్రత్తగా కవిత్వం చేసేటటువంటి శంకర భగవత్పాదులు అత్యంత పతాక స్థాయిలో వారు చేసినటువంటి వాంగ్మయంలో రెండిటిలో శ్రీశైలం యొక్క పేరుని ప్రత్యక్షంగా ప్రస్తావించారు. ఒకటి శివానందలహరి 51వ శ్లోకాన్ని శ్రీశైల పరంగానే రచన చేశారు. 51 సంధ్య. ఎందుచేత 100 శ్లోకాలతో ఉంటుంది శివానందలహరి. 100 శ్లోకాలతో ఉన్నప్పుడు 50 పూర్తయి ఇటు 50 మొదలైతే సంధ్య అంటారంటే మధ్యలో ఉంది అని. మధ్యలో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి వారు శ్రీశైలాన్నే ప్రస్తావించారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. ఎక్కడ దాపరికం లేదు. సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం అన్నారు. శ్రీగిరి అంటే శ్రీశైలము, శ్రీశైలమునందున్నటువంటి మల్లికార్జున మహాలింగాన్ని పార్వతీదేవి కౌగిలించుకుని ఉన్నటువంటి స్వరూపంగా నేను నమస్కరించుచున్నాను అన్నారు. అదే శంకర భగవత్పాదులు శివానందలహరిలోనే ఒక చోట భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచీషు నాచాదృత సత్పక్షస్సువనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని మళ్ళీ శ్రీశైలాన్ని ప్రస్తావించారు. ఎక్కడా క్షేత్ర ప్రసక్తి తేవడానికి ఇష్టపడనటువంటి శంకర భగవత్పాదులు అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి తన గ్రంథం శివానందలహరిలో 2 మాటలు శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొచ్చారు. మధ్యలో శ్లోకాన్ని శ్రీశైలంతోటే పోల్చి చెప్పారు ఆయన. ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వడం? మళ్ళీ యోగతారావళిలో మాట్లాడారు. అసలు మీరు ఒక విషయాన్ని గమనిస్తే శ్రీశైలానికే ఆ మధ్యతనం ఉంది. శ్రీశైలాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మనిషి జీవితంలో సంపూర్ణ తీర్థయాత్ర చేశాడు అని లెక్క ఎప్పుడు వేస్తారంటే కాశీరామేశ్వరాలు చూడాలి. ఒకే పర్యాయం బయలుదేరి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉండేటటువంటి శివలింగానికి కాశీలో ఉన్నటువంటి గంగతో అభిషేకం చేసి అక్కడ ఉన్న సముద్ర జలాలు పట్టుకుని కాశీ వెళ్ళి విశ్వనాథలింగానికి అభిషేకం చేసి మళ్ళీ అక్కడ ఉండేటటువంటి గంగాజలాన్ని పట్టుకొచ్చి రామేశ్వరంలో రామేశ్వరుడికి అభిషేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి 2 మాటలు కాశీ 1 మాట రామేశ్వరంతో ఆ యాత్ర అక్కడికి పూర్తయిపోతుంది. లేదా రామేశ్వరంతో మొదలు పెడితే 2 మాటలు రామేశ్వరం 1 పర్యాయం కాశీ. అలా వెళ్ళి వస్తే అది పరిపూర్ణ యాత్ర అంటారు. అంటే ఇక వాడు బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థములను గ్రుంకులిడినట్టు యాత్ర చేసినట్టు లెక్కలోకి తీసుకుంటారు. రామేశ్వరం సముద్రపు ఇసుక తీసుకెళ్ళి కాశీ గంగలో కలుపుతారు.
ఇది సంపూర్ణ తీర్థయాత్ర అంటారు. భారతదేశాన్నంతటినీ కలిపి మీరు ఒక ఉపాస్య స్వరూపంగా స్వీకరిస్తే, శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో అలా స్వీకరించారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అని మొత్తం భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగా స్వీకరించారు ఆయన. ఎక్కడెక్కడ అమ్మవారి యొక్క దృష్టి స్పర్శ చేత క్షేత్రముల వైభవము ప్రకాశించిందో ఆయన ప్రస్తావించారు. అలా భావన చేసినప్పుడు కాశీ రామేశ్వరాలు ఒక వ్యక్తి జీవితంలో తీర్థయాత్రకి సంబంధించినంత వరకు అత్యంత ప్రధానమైనవి. ఇందులో మళ్ళీ కాశీ కన్నా రామేశ్వరం విషయంలో గొప్పది. ఎందుచేతనో తెలుసా? కాశీ వెడతాను అన్నారనుకోండి, పుణ్యం, వెళ్ళకపోయినా. వాడు వెళ్ళలేదు, కాశీ వెడతానన్నాడు, కాశీ అన్నాడు కాబట్టి పుణ్యం వేస్తారు. రామేశ్వరం వెడతాను అంటే పాపం వేస్తారు. రామేశ్వరం వెడతానని సంకల్పం చెయ్యవద్దు. ఎందుకంటే రామేశ్వరం యాత్ర చెయ్యడం అంటే ఈశ్వర కృప ఉంటేనే. అందుకే పరమేశ్వరుడు రామేశ్వరం తీసుకెళ్ళాలి అనాలి, కాశీ వెడతాననాలి. కాశీ వెడతానంటే పుణ్యం, రామేశ్వరం ఈశ్వరుడు తీసుకెళ్ళాలనాలి. అంత శక్తివంతం ఆ రెండిటి మధ్యలో యాత్ర. అటువంటి కాశీరామేశ్వరాలకి మధ్యలో అంటే హృదయస్థానమునందు ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. మీరు ఈ భారతదేశాన్నంతటినీ కూడా న్యాసం చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అలా న్యాసం చేసి చూస్తే ఒక వ్యక్తి శరీరాన్ని చూసినట్లయితే ఈ శరీరంలో కాశీ రామేశ్వరాలుగా పైనుంచి కింద వరకు భావన చేస్తే మధ్యలో ఉన్నటువంటి హృదయస్థానం శ్రీశైలం. అందుకే శ్రీశైలం ఎక్కడుంటుంది అంటే ప్రతివారి యొక్క హృదయస్థానమునందు ఉంటుంది. శ్రీశైల శిఖర దర్శనము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడి శిఖరం కనపడాలి అంటే, ఇక్కడి మెరుపు కనపడాలంటే నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఇలా వంగినటువంటి పద్మానికి చివర ఒక చిన్నది నీవారస్సూకవత్తన్వి వడ్డుగింజ పట్టుకుని ఇలా గీరితే గీరుకునే మొన ఎంత ఉంటుందో ఆ మొన మధ్యలో మళ్ళీ ఒక చిన్న బిందువు ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఊర్ధ్వమూలమధశాయి, అది పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. అబ్బా ఆ కాంతి ఉందే, దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మ శివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని చెప్తున్నాం కదా. అటువంటి ఆ తేజో బిందు స్వరూపం ఏదున్నదో అదే శ్రీశైలం. ఆ శ్రీశైలం కనపడడం అంటే అంతర్ముఖత్వాన్ని పొందినవాడు మాత్రమే లోపలే ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ దర్శనం చెయ్యగలడు. అసలు ఈశ్వరుణ్ణి చేరడానికి వేరొక మార్గం ఉన్నదా? నాణ్యపంధాయనాయ విద్యతే, ఇంకొకటి లేదని నువ్వు తెలుసుకో. ఉన్నదొక్కటే, నువ్వు నీలోకి వెళ్ళాలి. నువ్వు నీ లోపలికి వెళ్ళాలంటే బాహ్యనేత్రములు మూతలు పడిపోవాలి. బాహ్యనేత్రములు మూతలు పడిపోయాయి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇంద్రియములకు నాయకత్వం వహించేటటువంటి నయన నాయక. కన్ను మూతపడింది అంటే ఇంద్రియముల యొక్క ఉద్ధతి ఆగిపోయింది. ఆగిపోయి తాను లోపలికి అన్వేషణ ప్రారంభం చేశాడు, అంతర్ముఖత్వాన్ని పొందాడు. అంతర్ముఖత్వాన్ని పొంది ధ్యానమునందు లోపలికి వెడితే పరమేశ్వర దర్శనం ఇక్కడవుతుంది. ఏ పరమేశ్వర దర్శనము ఇక్కడవుతుందో ఆ ప్రధానమైనటువంటి కేంద్రమే శ్రీశైలము. అందుకే దానికి ఇంకొక పేరు పెట్టాల. మలయ పర్వతము, దర్దుర పర్వతము, వింధ్య పర్వతము అలా పేరు లేదు. శ్రీ శ్రీ అనడానికి కారణం శకార రకార ఈకారముల చేత శాక్తేయ ప్రణవం. అది ఓం అన్నది ఎలా ప్రణవమో శ్రీ అన్నది ప్రణవం. శ్రీ శాక్తేయ ప్రణవం కాబట్టి కదలికలని సూచిస్తుంది. అమ్మవారు అని నేను ఎప్పుడైనా అన్నాను అనుకోండి, ఒకటే గుర్తు, కదలిక అని. అమ్మవారు కదలకపోయినా శివుడు కదిలినా సాధన నిర్వీర్యం అవుతుంది. నా మాట మీరు పట్టుకున్నారో లేదో. సాధన యందు కదలికలు అమ్మవారు. కదలికలంటే అసలు నేను కూర్చోవడం, నేను ఊపిరి తీయడం,
ఆ ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించడం, ప్రాణాయామం చేయడం, ప్రాణాయామమునందు నిలబెట్టడం, మెల్లిగా కదలికలతో మొదలుపెట్టి కదలిక లేని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఏమీ కదలవు, ఇంద్రియాలు కదలవు, మనస్సు కదలదు, నేను కదలను, అలా స్థాణువు అయిపోయి. స్థాణువు అన్న మాటకు అర్థం ఏంటంటే జడీభూతుడు అని కాదు, కదలిక లేనివాడు అని కాదు, అంతటా నిండినవాడు అని. శివుడికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే కదలిక లేనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంతటా నిండిన ఆత్మగా నిలబడిపోతాడు. ఆ అనుభవమునందు అద్వైతానుభవము అంటారు. అద్వైతం అన్నారు శంకరాచార్యుల వారు. అద్వైతం అంటే రెండు కానిది, ఒకటే అంటే అదొకటి ఇదొకటి ఇదొకటి అని ఒకటిని రెండు చేసి రెండుని మూడు చేస్తారేమో అని శంకరులు అద్వైతం రెండు కానిది అంటే, మళ్ళీ దాని పక్కన ఏవో కొత్త కొత్త అన్నీ తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి లోకంలో అని అద్వైతం. అద్వైతం అద్వైతాన్ని మించింది ఉండదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అన్నాను అనుకోండి, అదే గొప్పది. దానికి ముందు మీరు ఎన్ని చేర్చండి, ప్రెసిడెంట్ కన్నా గొప్పది కాదు. వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్, ఆనరరీ ప్రెసిడెంట్, నేను ఎన్న అననివ్వండి, ప్రెసిడెంటే గొప్పది. అలా అద్వైతం ముందు ఎన్నెట్టండి, అద్వైతమే గొప్పది. ఎందుకంటే అద్వైతం ప్రెసిడెంట్ అంతే, దానికి ముందు మీరు ఎన్ని చేర్చినా అద్వైత స్థాయి రాదు. అంత పరమసత్యాన్ని శంకరులు ఆవిష్కరిస్తూ ఆ అద్వైత భావన అంటే రెండుగా ఉండక ఒకటిగా అయిపోవుట. పతంజలి యోగశాస్త్రం చేస్తూ అంటాడు, అనేన యుజ్యతే ఇతి యోగః అంటాడు. అనేకముగా కనపడుతూ ఉంటాయి. నేను వాళ్ళు సభలో మాట్లాడుతున్న సభాధ్యక్షుడు, సభికులు ఇలా, కానీ ఇవన్నీ కలిసిపోయి ఒకటైపోవాలి. ఆ ఒకటి తప్ప ఇంకేది ఉండకూడదు. అప్పుడు నిర్భయత్వం, అది తప్ప ఇంకొకటి లేదు. కదలికల చేత కదిలి 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 ఇక కదలడానికి అవకాశం లేని రీతిలో నిలబడిపోతే కదలికలు అమ్మవారైతే కదలికలు లేని స్థితి పరమశివుడు. అప్పుడు అహం బ్రహ్మాస్మి, కదలలేని స్థితి, కదలిక లేని స్థితికి చేరిపోతాడు. అది కదలడం అమ్మవారు. అందుకే మీరు ఎప్పుడు ఎక్కడ శక్తి అనండి, కదలిక ఉంటుంది. శక్తి కదలికకు ఉపయోగపడలేదనుకోండి, నిరుపయోగం అయిపోయిందండి అంటారు. అప్పుడు శక్తి లేదండి అంటారు. ఏమండి ఈ మధ్య మీరు గుళ్ళోకి రావట్లేదే అన్నారు అనుకోండి, మోకాళ్ళ నొప్పులండి నడవలేను అన్నాడు అనుకోండి, శక్తి లేదని గుర్తు. కదలిక లేదు, శక్తి లేదు, కదిలాడు శక్తి. ఆ శక్తి ఎటు కదలాలో అటు కదిపితే జయం వైపుకి వెళ్ళాడు, ఎటు కదలాలో అటు కదపకపోతే బంధనం వైపుకి వెళ్ళాడు. అది గుర్తు. మీరు మళ్ళీ జాగ్రత్తగా పట్టుకున్నారా లేదో. అందుకే అమ్మవారి ధ్యాన శ్లోకంలో ఒక మాట, సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఈ చేతిలో అమృతం లేదా తేనె పట్టుకుంటుంది, ఈ చేతిలో ఓ తామర పువ్వు పట్టుకుంటుంది. ఎవడు భక్తి లేనివాడో వాడు తుమ్మెదయ్యి ఆ తేనె చుట్టూ తిరుగుతూ పతనం అయిపోతాడు. ఎవడు పరదేవతానుగ్రహాన్ని పొందాడో వాడు శివుని యందు కలిసిపోతాడు. ఆ తిప్పడం ఆవిడ చేతిలో ఉంటుంది. అందుకే ఆవిడ మహామాయాస్వరూపిణి అయి తిప్పుతూ ఉంటుంది. పునర్జన్మల యందు తిప్పినా ఆవిడే, పునర్జన్మ లేకుండా శివుని యందు కలిపేసిన ఆవిడే. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ అసలు తత్వం చివర చెప్పారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. అటువంటి ఆ కదలికలున్నాయే, ఆ కదలికలన్నీ కదలిక లేని స్థితికి చేరిపోతే దానికి శ్రీ శాక్తేయ ప్రణవం. వాడు శైలమును చేరిపోయాడు అంటే శిఖరాగ్రమునకు చేరిపోయాడు. శిఖరాగ్రమునకు చేరిపోయాడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనుష్యుని యొక్క పుట్టుక మిగిలిన జీవరాశుల పుట్టుక కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. వెన్నుపాం అడ్డంగానే ఉంటుంది, అడ్డంగానే పెరగాలి. వెన్నుపాం నిలువుగా పెరగదు. ఆఖరికి పరదేవతాస్వరూపిణి అయినటువంటి గోమాత కూడా వెన్నుపాం అడ్డంగానే ఉంటుంది. ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పుడతాడు, నిలువుగా పెరుగుతాడు.
నిలువుగా పెరగడం ఎందుకు అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని. అందుకే శైలముల యందు స్వయంభూ స్వరూపాలు ఉంటాయి. ఏమి ఈ వెంకటేశ్వరుడు మల్లికార్జునుడు వీళ్ళకి కొండలు తప్ప ఎక్కడ ఊళ్ళు దొరకవేమిటి? ఎందుకు ఈ కొండలెక్కి కూర్చోవడం వీళ్ళలాగా? ఎక్కడ ఏ ఊళ్ళోనో వెలిస్తే హాయిగా సంతోషంగా మనందరం ఎంత హాయిగా వెళ్ళొస్తాం. కాశీలో విశ్వనాథుడు లేడు, మానేసి ఎందుకు మల్లికార్జునుడికి పర్వతం, వెంకటేశ్వరుడికి ఎందుకు ఆ వెంకటాచలం? కింద ఉండలేరు ఏంటి వాళ్ళు? అంటే ఉండలేక కాదు, కొండ మీద ఉండడంలో ఒక రహస్యం ఉంటుంది. కొండ మీద ఈశ్వరుడు ఉంటే మీరు తలెత్తాలి. శ్రీశైలం వచ్చాననుకోండి, నేను శ్రీశైలం రావాలనుకోండి, ఏదో కింద డోర్నాల దగ్గర ఎక్కడో ఉన్నాను, నాన్నగారండి ఎక్కడండి శ్రీశైలం అన్నాడు అనుకోండి నా కొడుకు, నేను ఇలా తలెత్తి అక్కడ రా అంటాను. ఊర్ధ్వముఖ చలనం, పైకి లేవాలి. పైకి లేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి 11వ ద్వారంలోంచి వెళ్ళాలి. అది శ్రీశైల ప్రయాణం అంటే. అందుకే జీవితంలో శ్రీశైల యాత్ర చెయ్యండి అనడానికి అర్థం ఏమిటంటే ఎప్పటికైనా అలా వెళ్ళిపోతావు అని. 11వ రంధ్రంలోంచి వెళ్ళండి అన్న నా మాట మీరు అర్థం చేసుకున్నారో లేదో నేను కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి వ్యక్తికి 11 రంధ్రాలు ఉంటాయి. ఇందులో ఒక రంధ్రం ఎప్పుడూ మూసుకునే ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. ఒక రంధ్రం ఈ ప్రపంచంలోకి రాగానే మూసుకుంటుంది. 9 రంధ్రాలు బ్రతికున్నంత కాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కులు 4, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇవి బతికున్నంత కాలం పనిచేస్తాయి. అమ్మ కడుపు లోపల ఉన్నవాడు పైకి రాగానే ఒకటి మూసుకుపోతుంది, నాభిద్వారం. అమ్మ కడుపులో ఉన్నంతకాలం అమ్మ తిన్నదే నాభిగొట్టంలోంచి వాడిలోకి వెడుతూ ఉంటుంది. బయటికి రాగానే నాభి కూడా రంధ్రమే, లేకపోతే లోపలికి ఎలా వెళ్ళింది ఆహారం? ఆ నాభిని కోసేస్తారు, బొడ్డు కోసేశారంటారు. బొడ్డు కోసేస్తే నాభీబంధం తెగిపోతుంది, హృదయబంధం మిగిలిపోతుంది. మా అమ్మ మిగిలిపోతుంది. మా అమ్మ అన్నప్పుడు ఇలా చూపిస్తాను, ఆ హృదయబంధం మిగులుతుంది, నాభీబంధం తెగుతుంది. 10వ రంధ్రం మూసుకుంటుంది, 11వ రంధ్రం ఉత్క్రమణమునందు తెరుచుకోవాలి. ఉత్ అంటే పైకి లేవడం, ఉత్క్రమణము అంటే పైకి క్రమంగా వెడుతూ ఇచ్చుకోవాలి. నిర్గమించేటప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి, శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు నిర్భయత్వంతో ఈ శరీరాన్ని నేను సాక్షిగా చూస్తూ విడిచిపెడుతున్నాను అన్న భావనతో యదా పుత్రమిత్రాదయో మత్సకాశీ రుదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి అంటారు శంకరాచార్యులు వారు. చుట్టూ కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు మన వల్ల అందరూ చేరుతారు. అయ్యో మా తాతగారు అయ్యో అదేంటి అలా అయిపోతున్నారు అంటారు. ఓ సంకిచా పట్టుకొస్తారు, కింద పడుకోబెడతారు. నిర్భయత్వంతో ఉండగలగాలి. వెళ్ళిపోతున్నాను పరమేశ్వరుడి దగ్గరికి. యదా పుత్రమిత్రాదయో మత్సకాశీ రుదాత్యస్య కీదృశీయో దశంతి. వాళ్ళ ఏడుపులు చెవిన పడకుండా, ఈశ్వరా నేను బ్రతికున్నంత కాలం ఎవరి గురించి చెప్పుకున్నానో, ఎవరి పాదాలు నమ్మి బ్రతికానో ఆ పాద పంజరంలోకి వచ్చేస్తున్నానని చెప్పి ఉపన్యాసం చెప్పి ఇంటికి వెళ్ళిన తరువాత నా ఉత్తరీయం తీసి దండం మీద బారేసినట్టు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి, శరీరాన్ని విడిచిపెట్టి ఉత్క్రమణము పైకి లేచి ఈశ్వరుని యందు కలవాలి. ఆ క్రమంలో పైకి లేస్తున్నప్పుడు ప్రాణవాయువులను పైకి లేపి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడైన యోగి 11వ ద్వారాన్ని భేదిస్తాడు. అది కపాలమోక్షం. ఇక్కడ బద్దలై పరమేశ్వరుని యందు కలిసిపోతాడు. అప్పుడు తప్ప ఎప్పుడూ తెరుచుకోకూడదు ఇక్కడ. అందుకే ఒక వయసు వస్తే ఇక ఇక్కడ ముట్టుకోవడం కానీ గట్టిగా తట్టడం కానీ ఇక చేయకూడదు. పాపట అంటారు. పాపట అంటే జుత్తుని 2గా విడదీయుట. అది ఇక్కడ వరకే, బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా అక్కడ వరకే వెళ్ళాలి. అందుకే అక్కడ వరకే తీస్తారు కాబట్టి సీమంతోన్నయనము అని పేరు. సీమాంతము ఇక్కడ వరకే వెళ్ళి ఇక సీమ హద్దు దాటకూడదు. దాటితే దాన్ని తలుపు తట్టినట్టు. అక్కడ వరకే వెళ్ళి ఆగుతారు, అది తెరుచుకుని పైకి ఎడతాడు. అలా పైకి వెళ్ళగలిగినటువంటి స్థితికి
శైలమునందున్నటువంటి పరమేశ్వరుని చేరుట. ఉత్క్రమణము. కొండ మీద ఉన్నటువంటి స్వామిని చేరేటటువంటి ప్రక్రియ యందు అనుసంధానం. అది ఎవరొస్తారు శ్రీశైలం? ఓ కుక్క పిల్లి సంకల్పం చేసి రావు. శ్రీశైలం వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలని అలమటించి వచ్చేటటువంటి వాడు మనుష్యుడే. శ్రీశైలం వెడుతున్నాను అంటే చాలా కష్టం ఉంటుంది. అరణ్య మార్గంలో అంత కష్టపడి వచ్చి మల్లికార్జునుని పాదముల మీద పడిపోతున్నావు, భ్రమరాంబ పాదముల మీద పడిపోతున్నావంటే ఉత్క్రమణమునందు సాధన కూడా అలా చేస్తున్నావు అని గుర్తు. యోగివై కష్టసుఖములను పక్కన పెట్టి, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన హయస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అలా కదిపి పైకి వెళ్ళగలిగినటువంటి వాడెవరో వాడు యోగి. అది హృదయస్థానమునందు పరమేశ్వర దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని శ్రీశైల శిఖరం అది ఇక్కడుంటుంది. అది శ్రీశైల యాత్ర ఆంతరమునందు. అందుకే పైకి శ్రీశైలం వచ్చి తెలిసో తెలియకో గడిపి వెళ్ళిన వాడికి ఇహమునందు సమస్తము దొరుకుతాయి. అసలు తెలిసి వచ్చినా తెలియక వచ్చినా మల్లికార్జునుని యొక్క అనుగ్రహం చేత, భ్రమరాంబ అనుగ్రహం చేత, భ్రమరాంబ నాదస్వరూపిణి లోపల నుంచి వస్తుంటుంది నాదం. ఆయన అనుగ్రహంతో వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి కూడా అదే ఆఖరి జన్మ అవుతుంది. అథవా చాలా దగ్గర పడిపోతాడు. అందుకే జన్మానికి ఒక్క పర్యాయమైనా శ్రీశైలం వెళ్ళండి, మల్లికార్జున దర్శనం చెయ్యండి అనడానికి కారణం అదే. అంత ప్రఖ్యాత క్షేత్రం కాబట్టే శంకర భగవత్పాదులంతటి వారు తన నలుగురు శిష్యులతో చాలా కాలం శ్రీశైల పర్వతంలో ఉండిపోయారు. వారు శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. ఆసీతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు. ఎన్నో ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు రచన చేశారు. ఎన్నో చోట్ల పునఃప్రతిష్టలు చేశారు, కుంభాభిషేకాలు చేశారు, వాదనలు చేశారు, సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఇన్ని చేసిన శంకరాచార్యుల వారు ఒకచోట ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. అటువంటి శంకరాచార్యుల వారు శ్రీశైలం వస్తే మాత్రం వచ్చేశాను కదా బయలుదేరిపోతున్నానని మర్నాడు వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నారు చాలా కాలం. ఇక్కడే తపస్సు చేశారు, ఇక్కడే శివానందలహరి రచన చేశారు. అంటే అంత తక్కువ కాలం ఉండి దార్శనికుడై మనుష్య జాతి ఉన్నంత కాలము ప్రభావితం చెయ్యగలిగినటువంటి జగద్గురువులైన శంకరాచార్యుల వారే శ్రీశైల క్షేత్రానికి అంత ప్రాధాన్యత ఇస్తే ఇక శ్రీశైలము అన్న క్షేత్రం ఎంత ప్రశస్తి కలిగినదో మీరు అర్థం చేసుకోవచ్చు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి అపర శంకరాచార్యుల వారై ఈ భూమి మీద ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తింపబడి శంకరాచార్యుల వారు ఎలా ప్రయాణించారో అలా పాదచారి అయి ప్రయాణించి శిష్యులు మోసిన పల్లకీలో మాత్రమే వెళ్ళి త్రికాల వేది అయి 3 కాలముల యందు జరుగుతున్న సమస్త విషయములను తెలుసుకుని సన్యాస ధర్మానికి 100కి 100 పాళ్ళు కట్టుబడిన ఏకైక సన్యాసి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి శ్రీశైల పర్వతం మీదకు వస్తే, శ్రీశైలం వస్తే పాలధారలు పంచధారల దగ్గరికి వెళ్ళి ఇక నేను రానన్నారు. కామకోటి దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి, అక్కడ ఉన్న కామకోటి పీఠం నాకొద్దు, నేను రానన్నారు. ఉత్తర పీఠాధిపతిని ఇచ్చాను, జయేంద్ర సరస్వతి స్వామి పీఠాధిపతిగా ఉంటారు, ఇక నేను శ్రీశైలంలోనే ఉండిపోతానన్నారు. అంటే పరమాచార్య స్వామి అంతటి మహాపురుషుల దృష్టిలో కూడా శ్రీశైలం గుండెకాయ. వారు తమ శేష జీవితాన్ని శ్రీశైలంలో గడపడానికే ఇచ్చగించారు. మీరు ఇప్పుడే కదా చూపించాను. వారు శ్రీశైలం వచ్చి ఇక్కడే ఒక చెట్టు కింద తెల్లవారకట్ట నుంచి సాయంకాలం వరకు ధ్యానం చేశారు. అంతటి పరమపావనమైనటువంటి క్షేత్రం శ్రీశైలం. అందుకే ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. కొండ మీద ఉండి మనం పైకి చూస్తూ ఉంటాం, పైకి చూసి ఎక్కుతాం. ఎక్కితే కానీ ఈశ్వరుడు దొరకడు. ఎక్కితే కానీ దొరకడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, జీవితంలో నీకు వెన్నుపాము నిటారుగా ఈశ్వరుడు నిలబెట్టడానికి కారణమేమి అంటే, ఏ శరీరాన్ని నువ్వు పొందావో ఆ శరీరాన్నే నువ్వు పెట్టుబడిగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరాలి.
వ్యాపారస్తుడు వ్యాపారం మొదలు పెడతాడు, ముందు అతని దగ్గర ఓ 1,00,000 రూపాయలు ఉంటాయి. ఆ 1,00,000 రూపాయల్లోనే తెగించి ఓ 75,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలెట్టాడు. 75,000 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టిన వాడు 75 కోట్లు సంపాదించాడు. 75 కోట్లు సంపాదించడానికి కారణం మాత్రం 75 లక్షలే లేదా 75,000 మొదట్లో పెట్టిన పెట్టుబడి. అలా ఇక శరీరములోకి రాకుండా ఉండడానికి చేసేటటువంటి ఉపాసన యందు మొదటి సాధనం శరీరమే. దీనికి క్లేశము కలగకుండా ఉపాసన సిద్ధించదు. దీనికి క్లేశం ఉంటుంది. ఇది సుఖంగా సంతోషంగా ఇది ఎలా ఉండాలనుకుంటోందో అలా ఉంచితే సాధన జరగదు. ఇది క్లేశమునకు గురి అవుతుంది, ఇది బాధపడుతుంది. ఇది బాధపడినా దీన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడిగా పెట్టి సాధన చేసేటటువంటి ప్రయత్నం చేస్తేనే శ్రీశైలం చేరగలవు. అందుకే పూర్వం శ్రీశైలం రావడం అంటే ఇలా బస్సుల్లో రావడం అది కుదిరేది కాదు. ఎంతో కష్టపడి ఆ దారులు చెంచులు చూపిస్తుంటే అరణ్య మార్గంలో బయలుదేరి దిక్కు డొంక లేకుండా బయలుదేరి వచ్చి మల్లికార్జున దర్శనం భ్రమరాంబ దర్శనం చేసేవారు. అంత కష్టం శరీరం పొందితే తప్ప మళ్ళీ శరీరంలోకి రాకుండా ఉండడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అది ఎవరికి సాధన? ఒక్క మనుష్యునకే. ఎందుకని మనుష్యునికి ఒక్కడికే? మీరు ఆ విషయం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఏ ఇతర జన్మ యందు జన్మరాహిత్యము కుదరదు. దేవతగా చాలా బాగుంటుంది, మనుష్యుని కన్నా గొప్పవాడు, భోగాలు అనుభవించవచ్చు. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోగానే దేవతల కింద పడిపోతారు. తిర్యక్కులు పశుపక్ష్యాదులకు అసలు వాటికి పుణ్యకార్యాచరణము లేదు, పశుధర్మం ఒక్కటే, అందుకని వాటికి ఉన్నతి లేదు. మనుష్య శరీరంలోకి వచ్చి మర్త్యలోకంలో పుట్టి మరణించేటటువంటి శరీరాన్ని పొంది ఉండి కూడా ఇక మళ్ళీ మరణించవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందిన మనుష్యుడే. అలా కాకుండా తిరియక్కుగా వెళ్ళిపోవడానికి కావలసినంత పాపం చేసుకున్న మనుష్యుడే. మళ్ళీ మనుష్యునిగా పుట్టాలన్నా మనుష్యుడే. అందుచేతనే నరజన్మ ప్రశస్తి. మనుష్య జన్మకొక్కదానికే ఆ గొప్ప. మిగిలిన వాళ్ళు వచ్చినా దేవతలే వచ్చి దర్శనం చేస్తారు శ్రీశైలంలో. దేవతలే వచ్చి దర్శనం చేసినా వాళ్ళకి పుణ్యము లేదు, పాపము లేదు, కర్మాధికారం లేదు దేవతలకి. అదే మనుష్యుడు వచ్చి జ్యోతిర్లింగం దగ్గర ఒక్కసారి నమస్కారం పెట్టాడు అనుకోండి, ఆయన పొందేటటువంటి అభ్యున్నతే వేరు, దేవతల్ని దాటిపోతాడు. అటువంటి ఉపాధి ఒక్క మనుష్యునికే ఉన్నది. అందుకే మనుష్యుడే తీర్థయాత్ర కడతాడు. దేవతలకి తీర్థయాత్ర లేవు. దేవతలు తీర్థయాత్ర కడతారని ఎక్కడా లేదు. మనుష్యుడే తీర్థయాత్ర చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఈ శరీరంతో వచ్చి ఈ శరీరాన్ని క్లేశపెట్టి ఈశ్వర దర్శనం చేసి మళ్ళీ ఈ శరీరంలోకి రావలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అదిగో దాని కొరకు పరిశ్రమ చాలా విశేషంగా ఉంటుంది. అందుకే మీకు ఎప్పుడూ కూడా ఇంత పతాక స్థాయిలో మీకు అనుగ్రహాన్ని వర్షించేటటువంటి క్షేత్రముల యందు భౌతికమైనటువంటి భోగ లాలసని తీర్చగలిగినటువంటి పరిస్థితులు తక్కువగా ఉంచుతాడు ఈశ్వరుడు. కారణం అదే. ఒక క్షేత్రాన్ని పాడు చేసేయడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అన్ని భోగాలకి మనుష్యుడు అలవాటు పడ్డాడు. అలా కాకుండా మీరు చక్కగా ఇక్కడికి కష్టపడి వచ్చినందుకు, అసలు కష్టపడి రావడమే గొప్ప, వచ్చి పరమేశ్వరుని యందు ఒక్క నిమిషం మనసు పెట్టగలిగినా ఈశ్వరానుగ్రహమే. అదేం మాటలు కాదు. ఒక వ్యక్తి శ్రీశైలం వచ్చాడు అంటే వాడేదో ఇక్కడికి వచ్చి భోగాలను అనుభవిస్తున్నాడు, ఇంకోలా బతుకుతున్నాడు అని మీరు నిర్ధారించడానికి వీల్లేదు. వాడు శ్రీశైలం వచ్చాడు పరమేశ్వరానుగ్రహాన్ని పొందితేనే వచ్చాడు. వాడికి అసలు ఆ అనుగ్రహం లేకుండా శ్రీశైలం రాడు. శ్రీశైలం గొప్పతనం ఏమిటంటే పరమేశ్వర దర్శనం, మల్లికార్జున దర్శనం, భ్రమరాంబ దర్శనం. లేకపోతే క్షేత్రపాలకుడు ఎందుకండి? శ్రీశైలం గొప్పతనం పరమేశ్వరుణ్ణి చేరడం. అంత గొప్ప పర్వతమైనటువంటి కారణం చేత శ్రీశైలం వస్తే ఏం జరుగుతుంది అంటే ఆంతరముగా మీకు తెలియకుండా శ్రీ వరిస్తుంది. అది శ్రీశైలం అంటే. శైలమే శ్రీ అయింది. ఏమిటా శ్రీ? శ్రీ అంటే బాహ్యమునందు సంపద అని అర్థం. శ్రీ అంటే లక్ష్మి.
లక్ష్ములలో కల్లా చాలా గొప్ప లక్ష్మి ఎవరు అంటే మోక్షలక్ష్మి. అందుకే కదా మనం శ్రీ సూక్తం చెప్తే చిట్ట చివర మోక్షలక్ష్మి అన్న మాట వాడతాం. మోక్షలక్ష్మి అంటే లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే జనులు తమంత తాము వరించునది, జనులు తమంత తాము ప్రయత్నించి పొందునది, జనుల చేత చూడబడునది అని అర్థం. కావాలంటే మీరు అమరకోశం చూడండి, జనుల చేత చూడబడుతుంది. లోకంలో అందరికీ కోరిక ఏమిటి? శాంతిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అసలు మనిషి యొక్క యథార్థ స్వరూపము ఆనందమే. దుఃఖము మనం కల్పించుకున్నాం. ఆ ఆనందమునందు నిలబడగలిగినటువంటి శ్రీ ఆ మోక్షలక్ష్మిని పొందడానికి వేదం మార్గం చెప్పింది. ఒకే ఒక్క మార్గం ఉంది, అది వినా మార్గం లేదని చెప్పింది. అది తప్ప ఇంకొక మార్గము లేదు. మిగిలిన చోట్లకి వెళ్ళిన రామచంద్రమూర్తి కేవలం లింగ ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయాడు, శివలింగం ఒక్కటే పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్క శ్రీశైలం వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి సీతమ్మ కూడా సహస్రలింగం ఎందుకు పెట్టారు? పరమధర్మమూర్తి రామచంద్రమూర్తి అంటే ఆయన రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిప. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మమూర్తి అయిన రాముడు, అటువంటి రాముని అనువర్తించి పతివ్రతా ధర్మంలో ఉన్న సీతమ్మ సహస్రలింగాలు పెట్టారు. ఇక్కడ సహస్రలింగం పెట్టారు అంటే దాని అర్థం ఏంటి? అనంత కోటి శివలింగములకు ఒక్క పర్యాయం అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఒక్క సహస్రలింగానికి చేస్తే వస్తుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామివారు చేసేటటువంటి నిర్ణయాలు ఎవ్వరికి అందేవి కావు. ఏదో ముందు చెప్పడం, ఇక్కడికి వస్తానని చెప్పడం, అక్కడికి ఎడుతూ ఉండడం, అక్కడ ఏదో పని ముందే నిర్ధారించడం, అలా చేయడం వారి దగ్గర ఉండేది కాదు. వారు మౌనంగా ఉండేవారు. ఇక్కడే ఉన్నారు మల్లన్న గారు. ఎక్కడ చెయ్యాలి? శంకరాచార్యుల వారి జయంతి అంటే బోల్డు చోట్ల శుభ్రం చేసి సిద్ధం చేశారు. ఆయన లేచి తిన్నగా కమండలం పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు తీసి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో శంకరాచార్యులు వారి ఎదురుగుండా చల్లి ఇక్కడే అన్నారు. అక్కడే జరిగింది శంకర జయంతి. వారు ఏది చేసినా వారి నిర్ణయం అలాగే ఉండేది. అపర శివావతారం మహానుభావుడు అపర శంకరాచార్యులు వారు శంకరాచార్యులు వారే పరమాచార్యులు వారి యొక్క అవతారంగా మళ్ళీ వచ్చారు ఈ భూమి మీదకి. కాబట్టి అటువంటి పరమాచార్య స్వామి వారికి సహస్రచంద్ర దర్శనోత్సవం చేసే వయసు వచ్చింది. వస్తే ఆయనకి సహస్రచంద్ర దర్శనోత్సవం చేయిస్తామని ఎందరు వేద పండితులు ఉండేవారో ఆయన దగ్గర, అంతమంది శిష్యులు. నేను ఒకసారి గుంటూరు వెడితే అక్కడ నాకు వేదం చదువుకున్న ఆయన ఒక మాట చెప్పాడు. నేను మా గురువుగారి దగ్గర చదువుకునే రోజుల్లో పరమాచార్య స్వామి వారు కబురు చేశారండి మా గురువుగారికి కంచి వచ్చేయమని. పరమాచార్య పిలిస్తే వెళ్ళడమే ఒక వేద పండితుడి జీవితానికి మహాసత్కారం అని వెళ్ళిపోయారు మా గురువుగారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. గురువుగారు మీరు ఎక్కడ పాఠం చెప్తే అక్కడే నేర్చుకుంటామన్నా, అయితే కంచి వచ్చేయండి అన్నారు. కంచి వెళ్ళిపోయాం. పరమాచార్య స్వామి వారు ఇల్లు ఇచ్చారండి, అందులో ఉండేవారు మా గురువుగారు. ఒకరోజు రాత్రి 11 గంటలకు కబురు చేస్తే మా గురువుగారు అడిగితే వేదంలో మంత్రం చెప్పి అర్థం చెప్పని అడిగారు. అర్థం చెప్తే వెంటనే చేతికి ఏది వస్తే అది ఇచ్చేసేవారంతే కానుక. అంత ప్రాణం ఆయనకి వేదం అంటే. అటువంటి పరమాచార్య స్వామి సహస్రచంద్ర దర్శనోత్సవాలు జరుగుతుంటే ఎక్కడ చెయ్యాలి ఎక్కడ చేయమంటారని ఆయన వెంట పడ్డారు. చెప్తాను అనేవారు. ఆయన తిన్నగా ఏకాంబరేశ్వర దేవాలయంలోకి వెళ్ళి సహస్రలింగం ఉంది అక్కడ, దాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుని పేటేయమని కూర్చుని వేద పండితులకు కబురు చేశారు. ఇప్పుడు రెండని 1000 వెండి శివలింగానికి పెట్టేటటువంటి ఆచ్ఛాదనలు తెప్పించి సహస్రలింగంలో ఉన్న 1000 లింగాలకి ఆ వెండి తొడుగులు పెట్టి అభిషేకం చేయించి అయిపోయింది నా సహస్రచంద్ర దర్శనోత్సవం అని వెళ్ళిపోయారు. తప్ప ఇంకా ఆయన ఏ ఉత్సవం స్వీకరించలేదు. ఒక సహస్రలింగం అంటే అంత గొప్పది. ఒక లింగమునందు అనంత లింగములు. సహస్రం అన్న మాటకి 1000 అని కాదు అర్థం. సంస్కృతంలో సహస్రం అంటే అనంతం అని. సహస్రశీర్షా పురుష అంటే 1000 తలలున్నవాడని కాదు, అనంతమైన తలలున్నవాడని. ఒక్క సహస్రలింగం పెడితే అర్థం ఏంటో తెలుసా? అనంతలింగ ప్రతిష్ఠ చేశాను అని.
అది మరి మిగిలిన చోట్ల చేయకుండా ఇక్కడే ఎందుకు చేయాలి రామచంద్రమూర్తి? సీతమ్మ కూడా ఇక్కడే ఎందుకు చేయాలి? భ్రమరాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళే త్రోవలో సీతమ్మ, మల్లికార్జునుడి దగ్గర రామచంద్రమూర్తి ఎందుకు చెయ్యాలి? అందులో ఉంది శ్రీశైలం అన్న మాటకు అర్థం. మీరు సహస్రలింగం వైపు నుంచి రావాలి. అసలు మనిషి శ్రీశైలము, శ్రీ ఆ మోక్షానందము అన్న మాట నరుడొక్కడే పొందుతాడని మనవి చేశాను కదా. ఆ శ్రీని పొందాలి అంటే ఒక్కటి తప్ప మార్గము వేరొకటి లేదు. వేదంలో ఒక్కటే మార్గం. ఏమిటా ఒక్కటి? ధర్మం. ఆ ధర్మము దేనిని ఆశ్రయించి ఉంటుంది? వర్ణము, ఆశ్రమము ప్రధానంగా. దేశము కాలము కూడా ఉంటుంది, కాసేపు అలా ఉంచండి. ప్రధానంగా దేని మీద ఉంటుంది అంటే వర్ణము, ఆశ్రమము. ఈ రెండిటి మీదే ధర్మం నిలబడుతుంది. ఏ వర్ణము వారికి ఆ ధర్మం, ఏ ఆశ్రమం వారికి ఆ ధర్మం. ధర్మము చేత కట్టబడని ఆశ్రమము లేదు, మినహాయింపు ఇవ్వాల సనాతన ధర్మంలో. అందుకే దాని పేరే సనాతన ధర్మం. ధర్మపాశముల చేత కట్టబడని ఆశ్రమము లేదు. ఆ మాట మాత్రం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఆశ్రమాన్ని ధర్మపాశముల చేత కట్టకుండా వదిలిపెట్టాం లేదు. అన్ని ఆశ్రమాలకి ధర్మం ఉంది. బ్రహ్మచారి ధర్మం ఉంది, గృహస్థు ధర్మం ఉంది, వానప్రస్థు ధర్మం ఉంది, సన్యాసి ధర్మం ఉంది. సన్యాసికి ధర్మం. ఒక్క క్షణం సత్యదండం విడిచిపెట్టకూడదు. చిన్నతనంలో పరమాచార్య పొరపాటున విడిచిపెడితే ఆస్థాన పౌరాణికుడు వచ్చి మీరు పెద్ద అయ్యాక దండం పెడతాను మీకు, ఇప్పుడు మాత్రం వేలిలా చూపించి చెప్తున్నాను, పీఠ మర్యాద పాడు చేయకండి, దండం విడిచిపెట్టి తిరక్కండి అన్నాడు. ఆయన మర్నాడు వెళ్ళేటప్పటికి 13 ఏళ్ల పిల్లవాడు, ఏమీ తెలియని వయస్సులో సన్యసించారు. షాటీకి సత్యదండం కట్టుకు పడుకున్నారు. ఆయన వెళ్ళి చూశాడు, అదేంటి సత్యదండం అలా కట్టుకు పడుకున్నారే అన్నారు. నాకు సన్యాసం కొత్త కదూ, తెలియదు, సత్యదండం ఎప్పుడూ పట్టుకునే ఉండాలని తెలియక అప్పుడప్పుడు వదిలేస్తున్నాను. మీరు అన్నారు కదూ సత్యదండం వదలకూడదని, అలవాటు చేసుకోవడానికి షాటీతో కట్టేసుకున్నానన్నారు. అంత ధర్మాకృతి పరమాచార్య అంటే పరమాచార్య. ఆయనలా ధర్మాన్ని పాటించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అంతటి మహానుభావుడు ఆయన. సన్యాసాశ్రమము ధర్మము చేత కట్టబడుతుంది, వానప్రస్థము కట్టబడుతుంది, బ్రహ్మచర్యము కట్టబడుతుంది, గృహస్థాశ్రమము కట్టబడుతుంది. దేని ధర్మం దాంది. ఒక ఆశ్రమంలో ఉండి ఇంకో ధర్మంతో కలవకూడదు. గృహస్థు గృహస్థులా బతకాలి, సన్యాసిలా బతకూడదు. సన్యాసి సన్యాసిలా బతకాలి, గృహస్థులా బతకూడదు. బ్రహ్మచారి బ్రహ్మచారిలా బ్రతకాలి, వానప్రస్థులా బతకూడదు. వానప్రస్థు వానప్రస్థులా బతకాలి, గృహస్థులా బ్రతకూడదు. ఏ ఆశ్రమంలో వాడు ఆశ్రమ నియమాన్నే పాటించాలి తప్ప ఆశ్రమ నియమాన్ని, వర్ణ నియమాన్ని వదిలిపెట్టేయడం ధర్మం కాదు. అప్పుడు ధర్మ వ్యతిరిక్తం. అలా పట్టుకోవడం వెనక ఏదుంది? ఏమండి, నేను నా ధర్మం నేను పట్టుకుంటానన్నాడు ఒక ఆయన. సభకి అరగంట ఆలస్యం అయిపోయినా నాకు పర్వాలేదు, నేను సంధ్యావందనం చేయకుండా రానండి, సంధ్యావందనం ఆలస్యమైంది ఇవాళ, కాబట్టి నేను సంధ్యావందనం చేసే వస్తాను, సభకి ఆలస్యం అయితే అయిపోయినివ్వండి అన్నాడు. ఇప్పుడు ఆయన సభకి ఆలస్యం వచ్చి తప్పు చేశాడా, సంధ్యావందనం చేసి వచ్చి ఒప్పు చేశాడా అంటే సంధ్యావందనం చేసి ఒప్పే చేశాడు. 10 మందికి చెప్పడం కన్నా తన సంధ్యావందనం తాను చేసుకోవడం చాలా మంచిది. సంధ్యావందనం చెయ్యవలసిన వాడు సంధ్యావందనం చెయ్యాలి. ఎవరికి ఏది ధర్మమో వర్ణమును ఆశ్రమమును దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని పరిపాలనం చెయ్యాలి. ఏది ధర్మం అన్నది ఎవరు చెప్తారు? వేదం చెప్తుంది. వేదం ఏది? ఈశ్వరుని ఊపిరి. ఈశ్వరుని ఊపిరి వేదం అయితే ఈశ్వరవాక్కు నేను పాటిస్తాను, ఆయన ఎలా చెప్పాడో అలా బతుకుతాననడం వెనక ఏముంది? భక్తి ఉంది. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారో లేదో నేను చెప్పిన మాటలు. నేను శ్రీశైలం గురించి చెప్తున్నాను, మీకు శ్రీ గురించే చెప్తున్నాను. అది మోక్షానందమునకు వెళ్ళడానికి దారి. అందుకు రాముడు సహస్రలింగం పెట్టాడు, సీతమ్మ సహస్రలింగం పెట్టింది. వర్ణము ఆశ్రమమునకు సంబంధించిన ధర్మాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తూ వెడుతున్నాడు అనుకోండి. నేను అలా చేయకుండా ఉండనండి, నేను అలాగే ఉంటానండి అన్నాడు. అలాగే ఉంటానండి అని దానికోసం అలా ఉండలేకపోతే చచ్చిపోతామన్నారు కొంతమంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలో నేను అలా ఉండలేకపోతున్నానేమో అని అనుమానం వచ్చి ఆత్మహత్య చేసుకుంటానన్నారు. అంటే తన ధర్మాన్ని విడిచిపెట్టి బతకలేనన్నారు ఆయన.
ఎలా చచ్చిపోవాలని ఆలోచన చేశారు ఒకప్పుడైనా. ధర్మం తప్పకుండా ఎలా చచ్చిపోవాలి? ఆత్మహత్య చేసుకోకూడదు కదా. ఆత్మహత్య ధార్మికంగా చేసుకోవడానికి మార్గం ఉందా అని ఆలోచించారంటే చచ్చిపోవడానికి ధర్మంతో ముడేశారు. ఆఖరికి ఏదో 2 మార్గాలు వెతికారు. ఎలా అని ఆలోచిస్తుంటే పరమాచార్య వచ్చారు. వస్తే ఆయన పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. లోపలికి ఇలా వెళ్ళగానే, నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. లోపలికి వెళ్ళగానే పరమాచార్య స్వామి రాఘవనారాయణ శాస్త్రి గారితో అన్న మాట ఏమిటో తెలుసా? ఎంతవరకు వచ్చింది మీ ఆత్మహత్య విశేషం అన్నారు. అంటే ఆయన తెల్లబోయారు ఇదేమిటని. ఆయనతో మాట్లాడి వెంటనే తన దగ్గర ఉన్న శాలువా ఒకటి తెప్పించి ఆ శాలువా తీసి రాఘవనారాయణ శాస్త్రి గారికి కప్పారు. ఇక మీకు భయం లేదులేండి, మీ ధర్మం దెబ్బ తినకుండా ఇది కాపాడుతుందన్నారు. శరీరం విడిచిపెట్టే పర్యంతం ఆ శాలువా ఉండి ఊపిరి వదిలిపెట్టేసే ముందు ఆ శాలువా తీసేశారు రాఘవనారాయణ శాస్త్రి గారు. దానికి అశౌచం కలగకూడదని శాలువా తీసేసి ప్రాణోత్క్రమణమైంది. ధర్మం కోసం చచ్చిపోతామన్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ధర్మమే ఆఖరికి యుద్ధం చేస్తున్నా ధర్మమే. దొరికినటువంటి శత్రువు కంఠం మీద కత్తి పెట్టి కోసేసే ముందు సూర్యాస్తమయం అయిపోయిందని శంఖం పూరిస్తే వదిలేశారంతే. చాపకూడదు ఇప్పుడు ఇంకా సూర్యాస్తమయం అయిపోయిందని. యుద్ధం కూడా ధర్మయుద్ధం. బతికితే ధర్మం, చచ్చిపోతే ధర్మం, యుద్ధం చేస్తే ధర్మం, ఏది చేసినా ధర్మం కోసమే. ధర్మం దాటి ఇంకోటి లేదు. ఎవరా ధర్మం చెప్పింది? పరమేశ్వరుడు వేదం ద్వారా చెప్పాడు. ఆ పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే బతుకుతానన్నాడు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ఒక పని ఇలా చెయ్యాలా ఇలా చెయ్యకూడదా అంటే ఎవడో చెప్పడం కాదు, శాస్త్రం చెప్పాలి. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా నిర్మోహమాటంగా తెగేసి చెప్పింది ఏదో అది శాస్త్రం, అదే వేదం. కాబట్టి వేదం చెప్పినట్టు నేను బ్రతుకుతాను, మా నాన్నగారు చెప్పినట్టే నేను బ్రతుకుతానన్నట్టు భగవంతుడు చెప్పినట్లే బ్రతుకుతానన్నవాడు భగవంతుని యందు భక్తి ఉన్నవాడు కాదు. మా నాన్నగారు చెప్పినట్టే నేను బతుకుతానండి, మా నాన్నగారు ఎప్పుడు ₹1 పుచ్చుకోకురా, తప్పు లంచం అన్నారు. కాబట్టి అయ్యా మీరు అలా ఏదో నాకు తిన్నగా డబ్బులు ఇవ్వలేదు కదా, పర్వాలేదు కదా, మేము డబ్బు ఇవ్వలేదు కదా, ఈ వెండి కంచాలు 2 ఉంచుకోండి అని పట్టుకొస్తే నేను పుచ్చుకోను. మా నాన్నగారు నాకు చిన్నతనంలో చెప్పారు, ఒరే నాన్న నీ జీతం మీద బతుకని చెప్పారు. నాకు వద్దండి, మా నాన్నగారు చెప్పినట్టే బతుకుతాను అని నేనంటే మా నాన్నగారు చెప్పిన ధర్మాన్ని నేను పాటిస్తానన్న మాటలో మా నాన్నగారి మీద భక్తి ఉంది అన్న మాట అంతర్లీనమా కాదా? భక్తి అన్న మాటకు అర్థం అది. భక్తి అంటే బిల్వదళాలన్నీ తీసుకొచ్చి శివలింగం మీద పోసేయడమును, ఆ పూలన్నీ పట్టుకొచ్చేసి శివలింగం మీద పోసేయడం భక్తి కాదు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మమును అనుష్ఠించుట. నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నా. ఒక్కొక్క భక్తుడు కొండ మీదకొస్తే పరమేశ్వరుడు ప్రకాశిస్తాడు, సంతోషపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఒరే ధార్మికుడు వచ్చాడురా, నా మాట పట్టుకు బతుకుతున్నవాడు వచ్చాడురా అని ఎగిరిగిరి చూస్తాట వాడిని. ఒరే వచ్చాడురా, వాడు వచ్చాడురా, వాడు వచ్చాడురా అని పొంగిపోతాట. వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, కొండ దిగిపోయాడు అనుకోండి, వాడు వెళ్ళిపోయాడురా అంటే వాడు ఆయన అనంతుడు, అంతటా ఉన్నాడు, అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడురా, వాడు వెళ్ళిపోయాడు వాడు అని చిన్నబుచ్చుకుంటాట ఆయన. ఇప్పటికీ వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి మొహం ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరో కొండ మీదకి భక్తులు వచ్చారని గుర్తు. అక్కడే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. పరమేశ్వరుడు కూడా ప్రహృష్టవదనంతో ఉంటాడు ధార్మికులు వస్తే. భక్తి అన్న మాటకు అర్థం రొట్ట తీసుకొచ్చి ఆయన మీద పడేయడం కాదు, రొట్ట ఆయన మీద వేయడం భక్తి చేత వెయ్యాలి తప్ప భక్తి లేకుండా పోసేయడం కాదు. అందుకే శంకరులు వాత పెట్టారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధమవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో. ఏమిటో పెద్ద పెద్ద సరోవరాల్లో వెళ్ళిపోతావు, తామరపూలు అట్టుకొస్తావు, కొండలు ఎక్కేస్తావు, మారేడు దళాలు అట్టుకొస్తావు, ఎక్కడికో పెడతావు, ఏవో తీసుకొస్తావు, అవన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పోస్తావు. అవన్నీ నేను సృష్టించినవేగా, ఇవెవడు అడిగాడురా నిన్ను? ఇవన్నీ తీసుకొచ్చి వేయమని చెప్పి వెయ్యొద్దంటలేదు, వెయ్యి. దేంతో వేస్తావు? భక్తితో వేయరా. భక్తి అంటే ధర్మం పట్టుకో, నే చెప్పినట్టు బతికి పట్రా. చేసేవన్నీ దౌర్భాగ్య పనులా, 1,00,000 బిల్వార్చన, ఎంత అసహ్యంగా ఉంటుంది ఆయనకి. వీడు సంపాదించిన సంపాదన ఎక్కడిదిరా ఇది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? నీ బతుకేమిటి? ఎలా బతుకుతున్నావు?
ధార్మికంగా బతికినటువంటి కొడుకు ధార్మికంగా బతకడం అంటే సంపాదించెయ్యాలని ఒక్క సంకల్పం చేస్తే కోట్లొచ్చే పదవిలో ఉండి కూడా పుచ్చుకోకపోవడం ధర్మం. పోస్ట్ మాస్టర్ ఆనెస్ట్గా ఉన్నానంటే ఉండక చస్తాడేమిటి, రూపాయి ఎవడిస్తాడు ఆయనకి? అది కాదు. చెయ్యి చాపితే కోట్లు ఇచ్చేసేవాళ్ళున్నా పుచ్చుకోకుండా ఉన్నాడనుకోండి, ఆయన ధర్మమూర్తి. నిర్బంధ ధర్మం కాదు, స్వచ్ఛంద ధర్మం. నువ్వు పాటించాలి. అవకాశం లేక పాటించి ధర్మం అండి అనకూడదు. షుగర్ వచ్చి ఒక పూటే భోజనం చేసి నేను ఒక్క పూటే ఉపవాసం అండి అనకూడదు. నీవు ఒంట్లో బాగుండగా నువ్వు తింటున్నది పరమేశ్వరుని యందు భక్తితో కాదు, సత్వగుణంతో కాదు, మనసు నిలబెట్టడానికి కాదు. ధర్మాన్ని స్వచ్ఛందంగా పాటిస్తే భక్తి. ఈశ్వరుని యందు భక్తితో నిలబడి నువ్వు ధార్మికంగా జీవనం చేస్తే. నాకే 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒరే నాన్న అలా సంపాదించకరా అన్నా వాడు 7 అంతస్తుల మేడ కట్టాడు. ఒకడు నీ చెప్పినట్టు ధార్మికంగా బతుకుతూ పెంకుటింట్లో ఉంటున్నాడు. నా షష్ఠి పూర్తి అవుతుంటే ధార్మికంగా బతుకుతున్నవాడు తీసుకొచ్చి ఇచ్చిన 200 రూపాయల పంచైనా సంతోషపడి కట్టుకుంటాను కానీ అక్రమార్జనతో 7 అంతస్తుల మేడ కట్టినవాడు తెచ్చిన జానెడంచు పంచి నేను ఎలా కట్టుకుంటాను? ధర్మమునందు అనురక్తుంటే చిచ్చి వద్దురా తర్వాత కట్టుకుంటాను అలా ఉన్నాయి అంటాను. ఈశ్వరుడు కూడా అంతే. ఆయన ద్రవ్యాలు చూసి మురిసిపోతే అది లేనివాడు ఆయన అయ్యి ఉండాలి. ఆయనకి లేవు కాబట్టి ఎవరైనా తెచ్చి మీద పోసేస్తే మురిసిపోవాలి. అసలు ఆయన కానిది ఆయనకు లేనిది ఒకటి ఎక్కడున్నది నాకు చెప్పండి. అసలు గుళ్ళోకి వెళ్ళేవాడికి ఉండవలసిన మొదటి లక్షణం అది. నేను ఇన్ని పట్టుకెళ్ళానండి, నేను ఇన్ని అభిషేకాలు చేశానండి, ఇన్ని మాటలు పోసేసానండి, ఎవడకు కావాలి? అవన్నీ ఆయన ఇచ్చినవే. అసలు నీ కదలికోటి ఆయన వల్లే ఉంది. ఇక్కడి శివం దాటిపోయిందంటే శవం. ఆయన ఇక్కడ ఉండబట్టి కదూ ఈ చెయ్యిలా కదులుతోంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే కదులు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆయన ఆవిడ ఉంటేను కదలికలన్నీ. నీ మొహం నువ్వేం చేస్తావు? అభిషేకం. ఆయన అనుగ్రహం ఉంటే కదులుతున్నావు. ఆయన యందు ఆ భక్తితో నిలబడడానికి ధర్మమని పేరు. ఇప్పుడు నీ కదలికలన్నీ దేని చేత నియంత్రింపబడి ఉండాలి? ధర్మచట్రమునందు ఇమడాలి. ఏమంటే నేను ఇది చెయ్యొచ్చా? కనపడ్డ ప్రతివాణ్ణి అడగక్కర్లేదు. అది ధర్మమా? ఒక్కటే ప్రశ్న. అలా చెయ్యొచ్చా? ఈశ్వరుడు నా మొహం చూస్తాడా? మళ్ళీ నేను దేవాలయంలోకి వెడితే మల్లికార్జునుడు ఎరా నాన్న రాత్రి పడుకున్నావా, బాగా సంతోషంగా ఉన్నావా, దా రా 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 అంటాడా? నన్ను చూడగానే ఏం చేసావు నువ్వు అని తల్లిలా తిప్పుకుని స్వామి అన్నా కూడా చూద్దాంలే వెళ్ళు అంటాడా? అదొక్కటే. నేను చేస్తున్న పని ధర్మచట్రంలోకి ఇముడుతుంది, చెయ్యి. నే చేస్తున్న పని ధర్మచట్రంలోకి ఇమడదు, చెయ్యకు. అలా చేస్తే ఏమవుతుందని అడిగారు. అది భక్తి. నేను మీతో చెప్తున్నా ఇదంతా శ్రీ. నేను ఆఖరణ చెప్తాను ఎలా శ్రీ అయిందో. నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకూడదు. నేను శ్రీశైలం చెప్తున్నాను, తెలిసిందా? కాబట్టి ధర్మం 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 ఆ 2 అక్షరాలే అసలు యథార్థమునకు సమస్త వాంగ్మయాన్ని తీసుకొచ్చి పిండేస్తే 2 అక్షరాలు కింద పడతాయి. ధర్మం అంతే. దానికోసమే వాంగ్మయం అంతా, దానికోసమే బోధంతా. ఆచరణ లేని ప్రసంగాలు ఎన్ని చేసినా అనవసరమే. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. రాఘవనారాయణ శాస్త్రి గారిలా బతకగలవా చెప్పు. ఒక్క ఉపన్యాసం చెప్పక్కర్లేదు. ఆయనలా బ్రతకగలిగితే చాలు, నీ గృహస్థాశ్రమం పావనమైపోయింది. అలా ధర్మమునకు కట్టుబడి భక్తితో నువ్వు ఉండడం ప్రారంభం చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతావు. అది ధర్మమునకు అంతర్లీనమైన సందేశం. వాడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు. వాడు నేను వద్దన్నది చేయడు. వాడికి అది చేసేస్తే సంతోషంగా ఉండొచ్చు, కానీ వాడు చేయడు. ఇంద్రియ నిగ్రహము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మనసు కదలిక లేకుండుట. ఆ వస్తువుని చూసిన ఆయన మనసు కదలదు. ఎందుకు కదలదంటే ఈశ్వరుడు దాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు కాబట్టి నేను ముట్టుకోను, అందుకని కదలదు. కదలకపోవడానికి కారణం పరమేశ్వరుడితో ముడిపడిపోయింది. ఆ ముడిపడిపోయి బ్రతుకుతున్న వాణ్ణి చూస్తాడు ఈశ్వరుడు. వీడు పాపం ఎప్పుడూ నేను చెప్పిందే, ఎప్పుడూ నేను చెప్పిందే, ఎప్పుడూ నేను చెప్పిందే. ఇప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. ధర్మానుష్ఠానము భక్తి అయి దాని చేత ఈశ్వరుడు ప్రసన్నుడవడానికి కారణం అక్కడ ఉంటుంది. అది శ్రీ. దాన్ని శ్రీ అని పిలుస్తారు. అది
దాని లక్షణం. ఇప్పుడు అలా ఉంటే ఆ భక్తి ఎలా చేయిస్తుంది? శంకరులే చెప్పారు ఒక చోట, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతస్యాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి. ఆ భక్తి ఈశ్వరునితో ముడిపడి ఉంటే వాడు ఏం చేస్తుంటాడంటే ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆ భగవంతుడి గురించి తలుచుకుంటుంటాడు. అబ్బా, నా స్వామి ఎన్ని గొప్ప పనులు చేశాడు, నా స్వామి ఎన్ని సృష్టించాడు, నా స్వామి ఎంత వైవిధ్యం ఇచ్చాడు, ఈ లోపల ఎక్కడో రక్తనాళాల్లో రక్తాన్ని కదుపుతున్నాడు, గుండె కొట్టుకునేట్టు చేస్తున్నాడు, తిన్నది జీర్ణం చేస్తున్నాడు, ఏమి అద్భుతం రా పరమేశ్వర నిర్మాణమని తలుచుకు 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 పులకాంకురాలు వస్తుంటాయి. ఏదో పటికి బెల్లం తినేసిన వాడి నోరు తీయగా ఉన్నట్లుగా భగవంతుణ్ణి స్మరిస్తూ పొంగిపోతుంటాడు ఎప్పుడు. ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. ఆ భక్తి అన్న అమ్మ నిర్మలంగా ఉండగలిగినటువంటి దుప్పటి కప్పుతుంది. అందుకని హాయిగా నిర్మలంగా ఉంటాడు, మనస్సు కదలదు. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. వేదమనేటటువంటి శంఖంలో శివభక్తి అనేటటువంటి భక్తి, శివభక్తి అంటే విష్ణుభక్తి ఉండకూడదని నా తాత్పర్యం కాదు, ఈశ్వర భక్తి అనేటటువంటి పాలని వేదము అనేటటువంటి శంఖము చేత భక్తునికి పట్టిస్తుంది భక్తి అన్న తల్లి. కాబట్టి వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఆ పరమేశ్వర సంబంధమైనటువంటి రుద్రాక్షలు వేసుకుని విభూతి పెట్టుకుని శరీరమునకు రక్ష కల్పించుకుంటాడు. ఆ భక్తుడైన వాడు భక్తి అన్న తల్లి చేత భగవద్భావనలనేటటువంటి ఊయలలో ఊగుతూ సర్వకాలముల యందు సంతోషంగా ఉంటాడు. ఇలా ఉన్నటువంటి కర్మాచరణము సమస్తమైనటువంటి రక్షణలను కల్పిస్తుంది. ఆ స్త్రీ చిట్ట చివరికి దేనికి తీసుకెడుతుందంటే, భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా 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 ఈశ్వరుడు ఒకనాటికి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చిన నాడు ఇది నేను కాదు, లోపలున్నది నేను, ఆత్మ నేను అన్న అనుభవంలోకి వస్తాడు. అదే ముక్తి, అదే మోక్షం, అదే విడుదల. ఇక శరీరంతో తర్వాతి కాలంలో ఉండడం కేవలముగా ప్రారబ్ధము అంటారు. ఎంతకాలము ఇక తాను శరీరముతో ఉండాలని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడో అంతకాలము శరీరంతో ఉంటాడంటే అది ఎలా ఉంటుందంటే, కురుడి కొబ్బరికాయని ఉంటుంది, పెంకుని పట్టుకున్న కొబ్బరి ఊడిపోతుంది, ఊడిపోయి పెంకు నుంచి విడిపోతుంది. ఇలా 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 అంటే గుడుగుడు 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 చప్పుడు చేస్తుంది లోపల. అంత గట్టిగా పెంకునంటుకున్న కొబ్బరికాయ ఎంత ఎండకి ఎండిపోయి లోపలికి వెళ్ళినటువంటి నీరు ఎవ్వరికీ కనపడకుండా లోపలికి వెళ్ళి, ఆ వెళ్ళిన నీరు ఏ కారణానికి ఎవ్వరికీ కనపడకుండానే లోపల నుంచి ఇంకిపోయి, ఎవ్వరికీ కనపడకుండానే ఏ కారణానికి పెంకు నుంచి కొబ్బరి విడిపోయి కురిడి అయిపోయి కొబ్బరి కాయ లోపలే పెంకు నుంచి విడివడి గుడుగుడులాడుతోందో, అలా భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన పరమేశ్వరుని అనుగ్రహము చేత జ్ఞానము సంప్రాప్తించినటువంటి జీవుడు, సాధకుడు ఇక్కడే ఇప్పుడే తాను మోక్షస్థితిని పొంది ఆత్మగా నిలబడి శరీరాన్ని సాక్షిగా చూస్తూ ప్రారబ్ధాన్ని గడిపేస్తాడు. అప్పుడు ఆయన సాక్షి, ఈ శరీరమును పట్టించుకోడిహ, ఇది పడిపోతుందని తెలుసుకొని ఇది అసత్యం నేను సత్యం అని తెలుసుకుంటాడు. దీనికోసం తాపత్రయం, ప్రతిరోజు ఈ శ్రీకారం కోసం తాపత్రయపడతాడు. అన్నం తింటూ పొగలైతే సత్యం త్వత్తేన పరిశించామి, రాత్రైతే ఋతం త్వా సత్యేన పరిశించామి అని నీళ్లు సవ్యాపసవ్యములుగా తిప్పడం ఎందుకంటే స్త్రీకి తీసుకెళ్ళమని, ఆ స్థితిని మనసుకి కల్పించమని అడగడానికి. స్త్రీ ఈ పర్వతం మీద ఏం చేస్తుందని అడిగారు. ఈ పర్వతానికి ఎందుకు శ్రీకారం ఉంది అని. ఈ పర్వతం మీద ఒక విశేష లక్షణాన్ని పరమేశ్వరుడు కుమ్మరిస్తాడు ఇక్కడ. అది మహాత్ములు మాత్రమే పట్టగలరు. అందరికీ ఎలా సాధ్యమవుతుంది? అందరూ పట్టుకోలేరు. కాలేజీలు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు లోకంలో. పరమాచార్య స్వామి వారు కట్టినట్టు కట్టగలరా? కంచిలో పరమాచార్య స్వామి వారు
ఓ ఇంజనీరింగ్ కాలేజీకి రూపకల్పన చేశారు పై భాగానికి. అందులో ఆయన శ్రీచక్రంలో ఉండేటటువంటి ఆవరణ దేవతలందరినీ తీశారు. తీసి వాళ్ళు ఏ రంగులలో ఉంటారో చూశారు. ఏ రంగులలో ఉంటారో చూసి వాళ్ళ ఆకృతికి సరిపోయేటట్టుగా రంగు అద్దాలు బద్దలు కొట్టించారు. అంటించకుండా పేర్పించి ఆ అమ్మవార్లని పెట్టారు చుట్టూ. అలా పెడితే వాళ్ళ అనుగ్రహం కిందకు పడుతుంటుంది. ఆ కింద పిల్లలు చదువుకోవాలని నిర్ణయం చేశారు. వారు ఒకానొకప్పుడు విద్యార్థులు చదువుకునే గుహలు ఎలా ఉండేవో అటువంటి గుహలు నిర్మాణం చేశారు పైన. ఆ గుహల్లో కూర్చుని విద్యార్థులు చదువుకోవాలి అని ఆయన సంకల్పం. ఆయన పైన మేరువు పెట్టారు. ఆ మేరువు తొక్కుతారు కదా, నీడబడిందని అడిగారు ఆయన్ని. ఆయన ధ్యానం చేసి అన్నారు, ఇక తొక్కలేరులేండి అన్నారు. ఆయన నోటి మాట. మీరు ఇప్పటికీ వెళ్ళి చూడండి, మీరు నడిస్తే మేరువు నీడ ముందు నడిచి వెళ్ళిపోతుంది, మీరు తొక్కలేరు దాన్ని, మీ అడుక్కి దొరకదు, అది వెళ్ళిపోతుంది. అది మహానుభావుడి యొక్క రూపకల్పన అంటే. పరమేశ్వరుడు ఇక్కడ శ్రీత్వాన్ని ప్రకాశింపజేశాడు ఈ కొండ యందు. ఏమిటో తెలుసా? శ్రీ మోక్షానందమును కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప ఏది సాధ్యము కాదో. పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఎప్పటికో అసలు మనుష్య జన్మకి రావడం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ మూడు కూడా పరమేశ్వరానుగ్రహం లేకుండా సంభవములు కావంటారు వివేక చూడామణిలో శంకరులు. మనుష్యునిగా పుట్టిన గురువు దొరకద్దు, గురువాక్య శ్రవణం చెయ్యొద్దు, మనసు మారద్దు, ఆర్ద్రత పొందద్దు, పుణ్యకర్మాచరణం వైపుకి అడుగెయ్యొద్దు, సత్యాసత్య వస్తువు యందు వివేకము ప్రసరించద్దు. ఇన్ని జరగడం ఒక జన్మలో జరుగుతుందా? మనసు కొన్ని కోట్ల 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 జన్మలుగా పరిగెడుతూనే ఉంది. అది విశృంఖలత్వాన్ని పొందింది. మీరు దేన్నైనా ఆపగలరేమో కానీ మనసుని ఆపలేరు. ఎందుకో తెలుసా? దానికి ఒక గొప్ప శక్తి ఉంది లోకంలో. దానికి యాంత్రీకరణ శక్తి ఉంది. అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. అది దానికి ఉన్న గొప్ప శక్తి. యాంత్రీకరిస్తుంది అని నేను అన్నమాట మీరు పట్టుకున్నారో లేదో. మనసు ఇచ్చిన ఆదేశాన్ని పట్టుకుని మనసు చూస్తూ ఉండగా కర్మేంద్రియం కదలాలి. దానికి పూజ అని పేరు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు నేను తేలిగ్గా అర్థమైపోవాలంటే 10 వాక్యాలు ఎందుకు ఉదాహరణ చెప్తే అయిపోయాయి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఉద్ధరణితో ఇలా నీరు పోసేయమని కాదు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే తెల్లని పరమేశ్వరుడు చెయ్యి ఇలా చాపడం మీకు కనపడాలి. ఎర్రటి అమ్మవారి చెయ్యి ఇలా చాపితే, మీరు ఇలా నీళ్లు పోస్తే, ఆ చేతులలో ఉన్న నీటిని వాళ్ళు లోపలికి పుచ్చుకుంటే లేదా చేతులు కడుక్కుంటే అయిపోయిందా మంత్రం? నిశ్శబ్దంగా ఉంటుంది, కొన్ని ఉపచారం చెప్పదు. ఇప్పుడు తడి చేతులు ఆయన ఇలా చేతులు కడుక్కున్నాడు. ఇలా కడుక్కున్న తర్వాత పంచమీది ఇలా పెట్టి కూర్చుంటారా? తుడుచుకోవాలా? ఆయన చేతి గుడ్డట్టుకొస్తాడా మీరు పూజ చేస్తున్నారని? మీరేం చేయాలి భక్తి ఉంటే? నేను పలహారానికి వచ్చాను అనుకోండి మీ ఇంటికి, పలహారం పెట్టి మీరు ఏం చేస్తారు? నేను చేకడుక్కున్నా గబో తువ్వాలు అట్టుకొస్తారు, తుడుచుకోండి. ఎందుకని? ప్రేమ ఉంది కాబట్టి పట్టుకొస్తారు. దానికి ఉపచారం చెప్పాలా? హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఆగుతుంది మంత్రం కాసేపు. వెంటనే తన ఉత్తరీయాన్ని తీసి ఈశ్వర చేయి తుడుచుకోండి అని లేస్తాడు. ఆయన ఇలా ఇలా అంటుంటే ఆ కంకణముల ధ్వని వినపడుతూ ఉంటుంది. అమ్మవారి ఇలా ఇలా అంటే ఆవిడ చేతి కుంకుమ అంటుకుంటుంది. ఇప్పుడు ఆ వస్త్రాన్ని కళ్ళకు అద్దుకుని నెత్తి మీద పెట్టుకుని ఆచమనీయం సమర్పయామి అన్నాడు. ఒక్కసారి ఇస్తావు ఆచమనం? నువ్వు ఎన్ని మాటలు చేస్తున్నావు? 3 మాటలు చెయ్యట్లా? మరి ఈశ్వరుడు 3 మాటలు చెయ్యొద్దు ఆచమనీయం? నీకు అసలు మనసుకి కుదురు లేకపోతే పూజ అన్న పేరుతో నువ్వు తంతు చేస్తుంటే, నువ్వు నటన చేస్తుంటే నీ పూజ తెలిసిపోతుంది. ఎందుకు ఆ దిక్కుమాలిన పూజ? పూజ మనసు పెట్టి చెయ్యాలి. ఉపచారం ఉద్ధరణితో తీసి ఇలా వేస్తే ఈశ్వరుడు చెయ్యి పుట్టి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా? ఆయనకి మళ్ళీ వేస్తే మళ్ళీ పుచ్చుకోవాలా? 3 మాటలు వేశాక చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళు వెయ్యాలా? ఆయన చెయ్యి కడుక్కున్నాక ఉత్తరీయం ఇవ్వాలా? ఆయన చెయ్యి తుడుచుకోవాలా? ఎంతసేపు పట్టింది 2 ఉపచారాలకి? ఏది పూజ? పూజ కాదు తంతు. కారణం ఏమిటంటే మనసు యొక్క నాటకం. అది యాంత్రీకరణ చేస్తుంది. ఓం నిధనపతయే నమః అన్నాను అనుకోండి, ఈ పువ్వు తీసి పడైవే అంటుంది చేతిని. అది పళ్ళెంలో చెయ్యట్టి ఇలా వేస్తుంది. అంతే.
అలా చెప్తుండు, నీకు వచ్చు కదూ, నేర్పాను కదూ, అవి చెప్పేయి, నువ్వు వేసేయి అంటుంది. ఓం నిధనపతయ నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఈయన శనివారంతో ఇక్కడ ఉపన్యాసాలు అయిపోతాయి, ఆదివారం నాడు బయలుదేరుతాను, సోమవారం సరే మళ్ళీ నెల్లూరు ఎప్పుడు వెళ్ళాలి, రిజర్వేషన్ అయిందా, నాకు టికెట్ తీశారా, అది వస్తుందా, ఇద్దరం కలిసి వెళ్ళాలా, మళ్ళీ నేను ఒక్కడనే వెళ్ళవలసి ఉంటుందా, ఇవన్నీ ఆలోచించడంలో శివాష్టోత్తరం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతూ పళ్ళెంలో ఇవి అయిపోయాయి ఏం చేయమంటావు, అప్పుడు వస్తుంది మళ్ళీ వచ్చి, అయిపోయాయా నామాలు అయిపోయాయి కదా, అయితే ఇంకేముంది చక్కగాను అదిగో ఆగ్రత్తలు వెలిగించు. మళ్ళీ ఆగ్రత్తలు పాపం చేతులు తీసి అగ్నిహోత్రంలో పెడతాయి. అగ్నిహోత్రంలో పెట్టగానే కిందటి ఈసారి ఇలాగే చూసుకోకుండా గబుక్కుని వాష్ బేసిన్లో వేళ్ళు వస్తాయని చూసుకోక శ్రీకాకుళంలో చెయ్యెట్టి అని చేతులు కలిపోయి దీపం వేడి ఇలాగే ఉంటుంది. శ్రీకాకుళం పోతుంది ఎందుకు దానికి, మళ్ళీ అగరత్తు బాగా కాలుతుంటే అప్పుడు చూసి ఆర్పేసి, అది కూడా ఏం ఉపచారం, పొగ చూపించాలంటే ఇలా చూపించి తీసేస్తే చాలు. ఇంత కట్ట వెలిగించి ముక్కు దగ్గర ఇలా 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 అది హారత అయింది, ఇలా తిప్పడం ఎందుకు, ఇలా చూపించి తీసేస్తే చాలు, పొగ వెళ్ళదు, చుట్టూ తిప్పడం ఎందుకు, ఇప్పుడు చుట్టూ తిప్పడం అంటే అది పూజ కాదు, అదో తంతు. తినే పూజ అనేది ఒక నటన. వాడు ఏం చేస్తున్నాడు అంటే పూజ అన్న పేరుతో ఒక గంట నటించాడు. నట సార్వభౌముడు, నటి చక్రవర్తి. అబ్బా అసలు వాడు పూజ ఏం చేయలేదు. కారణం ఏమిటంటే వాడి మనసు మీద నియంత్రణ లేదు వాడికి. వాడి మనసు వాడి మాట వినదు, అది విన్నట్టుంటుంది, జారిపోతుంది. నిజంగా వాడి మనసు విన్నది చాలా చాలా తక్కువ. మనసు మాట విన్నదనుకోండి పూజ అయిపోయిందని గుర్తు. నోటితో చెప్పినది, చేతితో చేసినది, మనసులో చూసినది ఒకటైతే పూజ, కానిది నటన. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, అబ్బా నేను ఎవరన్నది చెప్పడం మాని అసలు నీ మనసు శివుడి దగ్గర పెట్టు. ఎవడికి కావాలి, వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి. నేను ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారినండి, నేను గృహస్థునండి, నేను వానప్రస్థునండి, నేను సన్యాసినండి, వాట్ ఇఫ్ అన్నారు ఆయన. ఎవడైతే ఎవడకు కావాలి అంటే ఎంత కఠినంగా ఉంటుంది. శంకరాచార్యుల వారికి ఒళ్ళు మండి అదే ప్రయోగం, భవతు భవకింతేన భవతి. నువ్వు ఎవడైతే ఎవడకు కావాలరా, నువ్వు బ్రహ్మచారి అయితే అడక్కాలి, గృహస్థ అయితే అడక్కాలి, వానప్రస్థ అయితే అడక్కాలి, సన్యాసి అయితే అడక్కాలి. నీ మనసు పెట్టావా చెప్పు, నీ మనసు పెడితే నీ వెంట శివుడు పరిగెడతాడు. ఉరే వీడిని రక్షించుకోవాలరా నేనంటాడు. అది ధర్మము భక్తి కలియుట, అది శ్రీ. అక్కడ మనసు నిగ్రహింపబడింది, మనసు వశమైంది. ఇది సాధ్యము కాదు, ఇది చెయ్యలేడు మనిషి. ఎందుచేత అంటే కోట్ల కోట్ల జన్మలుగా దానికి అధికారం ఇచ్చేసాం. అధికారం ఇచ్చేసిన తర్వాత మీరు ఒక్క రోజులో మార్పు చేద్దామన్నారనుకోండి, అది ఆ మార్పుని అంగీకరించదు, అది ఒప్పుకోదు, అది వశపడదు. మీరు చూడండి, కొందరి ఇళ్లల్లో ఏదైనా సరే అడిగి చేస్తారు కొడుకు. కొందరి ఇళ్లల్లో అసలు కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రికి తెలియదు. తండ్రికి కూడా అడగడానికి ఏం పెత్తనం ఉండదు, వాడు అలా చేసుకుపోతుంటాడు. చిన్నప్పటి నుంచి నువ్వు అలా ఇచ్చేసావు అధికారం, వాడంతే. ఇప్పుడు వాడిని కొత్తగా ఒరే నువ్వు అలా ఉండకూడదు, నాన్నగారి మాట వినాలి, పక్కింటి ఆయన వాడి మహా ఊరుకోండి, ఇప్పుడు ఎక్కడ వస్తాయి అవన్నీ అంటాడు. ఎక్కడ వింటుందా? ఎప్పుడూ విష్ణు సహస్రం చదవలేదు. కొత్తగా రిటైర్ అయిపోయిన తర్వాత విష్ణు సహస్రం మొదలెడితే బ్రహ్మణ్యో బ్రహ్మ గురుబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన అనేటప్పుడు వదిలే రామా అంటానంటాడు. ఉతిది అది మాత్రం అంటాడా? అలవాటు లేని పని ఎక్కడి నుంచి చేస్తుంది? మనసు చెయ్యదు, ఒప్పుకోదు. అది దాని శాసకత్వాన్ని అది ఒప్పుకోదు. నేనే ఉండాలి అధికారంలో ఉంటుంది అది. అయినప్పుడు శ్రీశైలమునందు మాత్రమే జరిగే రహస్యం ఏమిటో తెలుసా? యోగతారావళి అని చేశారు శంకరాచార్యులు వారు. అందులో చెప్పారు శ్రీకి అర్థం ఏమిటో. యోగతారావళి అని, యోగము అంటే ఒకటగుట. పతంజలి భాష్యం మీకు నేను ఇందాక మనవి చేశా కదూ. తారావళి 27 నక్షత్రముల యొక్క వరుసలు చెప్తూ వారు మహాపురుషులు, అపరశివావతారులు. అందుకని ఆయన అసలు యోగమునందు రాజయోగం దగ్గర నుంచి అమనస్క యోగం వరకు ఆయన సవికల్ప సమాధి దగ్గర నుంచి నిర్వికల్ప సమాధి అన్నిటినీ సోపానముల కింద మాట్లాడుకుంటూ వచ్చారు. అన్నీ మాట్లాడి ఇంత సాధన చెయ్యాలి అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తాలి మనుష్యుడిగా. అంత ఎత్తవలసిన అవసరం లేకుండా ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన ప్రదేశం ఒకటి ఉన్నదని పూర్తి చేశారు. చిట్ట చివరి శ్లోకం యోగతారావళి.
అందులో ఆయన అన్నారు, సిద్ధిం తదావిధ మనోలయనం సమాధౌ శ్రీశైలశృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాః పరివేష్టయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాన్ అన్నారు ఆయన. అక్కడ చెప్పారు యోగతారావళిలో అంత యోగ విద్య అంతా చెప్పేసి అన్ని సోపానాలు చెప్పి శ్రీశైల పర్వతం గురించి చెప్పారు. అక్కడ చెప్పారు శ్రీకి అర్థం ఏమిటో. ఆయన అన్నారు, సిద్ధిం తథావిధ మనస్సు లయమైపోవాలి. అంటే దేనిని అన్వేషిస్తూ మనసు బయలుదేరిందో అందులో మనసు కరిగిపోవాలి తప్ప. అంటే మీకు నేను మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్రపు యొక్క లోతు కనిపెడతాను అని ఒక ఉప్పు బొమ్మ బయలుదేరింది. ఉప్పు బొమ్మ సముద్రంలో ప్రయాణం చేస్తోంది అడుగు తెలుసుకుంటానని. కొంత దూరం వెళ్ళిన ఉప్పు బొమ్మ ఏమైపోతుంది? నీటి యందు కలిసిపోతుంది. పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటానని ధ్యానమునందు లోపలికి వెళ్ళడం ప్రారంభం చేసినటువంటి మనసు లయం అయిపోవాలి. ఇప్పటి వరకు తిప్పి 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 బంధనంలో పడేసింది, లొంగలేదు. రోషీరోజితు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజిత పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. చెప్పిన మాట వినకుండా పొగరుబోత్తనంతో తిరిగిన మనసు ఒక్క శ్రీశైల పర్వతంలో మాత్రం శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే అన్నారు ఆయన. ఎప్పుడు లభిస్తుందో అన్నారు. అంటే అసలు నేను శ్రీశైలం ఎప్పుడు ఎడతానో, శ్రీశైలం వెళ్ళి అదే పనిగా తిరగడం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరిగినంత కాలం తనకి తాను బరువు, 10 మందికి బరువు. జీవుడి ఉద్ధరణ ఉండదు. తిరిగినవాడు తనకి తాను ఉపకారం చేసుకోలేడు, తిరిగినవాడు లోకోపకారం చెయ్యలేడు. ఒక్క సన్యాసికి మినహాయింపు. తాను లోపల ఈశ్వరుడిగా ఉండి తిరగగలరు పరమాచార్య వంటి మహాపురుషులు. కాబట్టి శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే, నేను తిరుగుతున్నాను అనుకోండి, నా బరువు, జీవులు చచ్చిపోతుంటాయి, అలా వెడుతూ ఏదో ఆకు లాగుతాను, కొమ్మ లాగుతాను, వీళ్ళతో మాట్లాడతాను, అక్కర్లేని మాటలు మాట్లాడతాను, అక్కర్లేని మాటలన్నీ వింటూ ఉంటాను, తింటూ ఉంటాను, పడుకుంటూ ఉంటాను, లేస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, బాధ పెడుతూ ఉంటాను, సుఖపెడుతూ ఉంటాను, రకరకాలు. మిగిలిన జీవులన్నీ కూడా చచ్చిపోతుంటాయి నా వల్ల. అదే నేను నా జన్మ సార్థక్యమన్న మాట ఎప్పుడు? నేను కదలని స్థితిని కలిగిన నాడు నా జన్మకి సార్థక్యం. తనంత తాను కదలకుండా పడిపోయే రోజు వచ్చే లోపల తాను కదలకుండా కూర్చోవడం సాధన చేత రావాలి. అది శ్రీ. అది ఎక్కడ సాధ్యం అవుతుంది? ఇతరముల చోట్ల సాధ్యం కాదు, మనసు కూర్చొనివ్వదు. ఒక్క శ్రీశైలంలో మాత్రం ఆ శైలమునకు శ్రీకారం ఉండడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ మీరు శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే. అందుకు పరమాచార్య స్వామి శ్రీశైలం వస్తే పొద్దుటి నుంచి సాయంకాలం వరకు చెట్టు కింద ధ్యానం చేయడానికి కారణం అది, గోశాలలో పడుకోవడానికి కారణం అది, ఒక పాకలో ఉండడానికి కారణం అది. ఆయన దీని శ్రీకారం ఏమిటో శంకరాచార్యుల వారి ద్వారా పట్టుకున్నారు. శ్రీశైలంలో మీరు ఏదైనా ఒక గుహలోకి ప్రవేశిస్తే, గుహలోకి అంటే ఏకాంత ప్రదేశమునందు ప్రవేశిస్తే, ఏకాంత ప్రదేశము అన్న మాటకు అర్థం ఏమిటి? ఇతరులు రావడానికి భయపడే ప్రదేశం. ఆత్మగా ఉన్నవాడికి భయం ఏమిటి? ఇందాకే నాతో మాట్లాడుతూ చెప్తున్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి స్వామియాదులు గారు, పరమాచార్య స్వామి ఆ పాడుపడిపోయిన గుళ్ళల్లో ఉండేవారు. ఎందుకు కృష్ణమూర్తి గారు ఒకసారి దర్శనానికి వెళ్ళేటప్పటికీ ఆయన పాడుపడిపోయిన ఓ దేవాలయంలో దర్శనం ఇచ్చారు. పాడుపడిపోయిన గుళ్ళల్లో మానుష్యమైన చోట, ముళ్ళు పెరిగిపోయిన చోట ఆయన కూర్చుని ఉండేవారు. ఇతరులు రాకుండా తనొక్కరే ఉండి ధ్యానమునందు మునిగిపోతూ ఉండేవారు. అది ఇతర చోట్ల సంభవములు కాదు, శ్రీశైలమునందు సంభవము. శ్రీశైలంలో చెయ్యవలసినది ఉపకారము అన్న మాట అంటూ ఉంటే ఏమిటో తెలుసా? ధ్యానయోగ్యమైన ప్రదేశములను నిర్మించుట. నేను ప్రొద్దున్నదే చెప్తున్నాను వారితో, అటువంటి పని చెయ్యండి అని చెప్పాను.
శ్రీశైలానికి ఆ శక్తి ఉంది. ఎందుకని శ్రీకారం అంటే ఇన్ని కోట్ల జన్మలుగా నువ్వు నిలబెట్టలేకపోయింది, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి కారణమైంది మనసే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనసు ఒక్కటే బంధనమునకు మోక్షమునకు కారణము. ఇక్కడ శ్రీశైలమునందు నిర్మానుష్యమైన ప్రదేశంలో కూర్చుని ధ్యానంలోకి ప్రవేశిస్తే ఉత్తర క్షణం సిద్ధిస్తుంది. అది ఈశ్వర కృప. ఇక్కడ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి. ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే ఎంత తొందరగా మనోలయం అవుతుందంటేట, ఇక్కడ సిద్ధిం తదావిధ మనో విలయం సమాధౌ. మనసు లయమైపోయి సమాధిలోకి వెళ్ళిపోతాడు, అంటే కదలని స్థితిలోకి వెళతాడు. అలా కూర్చుంటే ఏమవుతుంది? ఇన్నాళ్ళు ఎవరు నమ్మలేదు తన్ని. తిరుగుతుంటే కుక్కలు పారిపోయాయి, తీగలు పారిపోయాయి, పక్షులు పారిపోయాయి, అన్నీ పారిపోయాయి. శ్రీశైలంలో కూర్చుని ధ్యానం చేస్తేట శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి. కూర్చుని ధ్యానం చేస్తే మనోలయం అయిపోయి ఇక కదలని స్థితిని పొంది అలా ఉండిపోతే, తాను కదలకపోతే మొట్టమొదట ఏది నమ్ముతుందంటే తీగ నమ్ముతుందిట. ఇక వీడు కదలడు, ఇక్కడ వీడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఇక వీడు లేవడం అని తీగ నమ్ముతుంది. నమ్మిన తీగ మీరు చూడండి, నేను ఇలాగే కూర్చుని ఓ వారం రోజులు మా ఇంటి వ్యవహారాలన్నీ మాట్లాడి చక్కబెట్టేస్తూ అక్కడే కూర్చుని ఇక్కడ చిక్కుడుపాది ఎట్టాను అనుకోండి, అది ఇలా వచ్చి నా చిటికిని వెళ్ళి చుట్టుకోదు. అది ఇలా వచ్చి ఇలా పక్కకి పోయి ఓ చిన్న పుల్ల మొక్కను చుట్టుకుంటుంది. దానికి తెలుసు పుల్ల మొక్క కదలదు, వీడు కదిలిపోతాడు. ఉత్తినే మనం చుట్టుకుందామేమో చూడడానికి కూర్చున్నాడు, వీడు కదిలిపోతున్నాడు, వీడిని చుట్టుకోకూడదని దానికి తెలుసు. అది నమ్మదు. వీడు కదులుతున్నాడు కాబట్టి వీడికి ప్రయోజనం చేసుకోలేనివాడు, కదలిక లేని స్థితిని పొందలేనివాడు, వీడిని నేను చుట్టుకోనంటుంది. శ్రీశైలంలో కూర్చుని ధ్యానం చేస్తేట తొందరగా మనోలయం అయిపోతే మొట్టమొదట తీగ నమ్ముతుందట. తీగ నమ్మి గాత్రం యదా మమలతా పరివేష్టయంతి. తీగలు వచ్చి చుట్టుకుంటాయిట. చుట్టుకుంటే ఒంటి నిండా పొదలు పట్టేశాయంటారే, అలా ధ్యానమునందు ఉంటాడు. ఇప్పుడు ఈ తీగలన్నీ చుట్టుకున్నాయి అన్న మాటకు అర్థం ఏంటంటే స్థావర ప్రపంచమంతటినీ అసలు విస్మరించేశాడు అని. స్థావర ప్రపంచమంతా ఈయన మీద ఆధారపడిపోయింది. తీగలు చుట్టేసుకుంటాయి, మట్టి పట్టేస్తుంది, చెట్లు మొలిచేస్తాయి కూడా. ఇప్పుడు తీగలు చుట్టుకున్న తర్వాత నమ్ముతుంది జంగమ ప్రపంచం, జంగమ సృష్టి అంటారు. పక్షి నమ్ముతుంది, వీడింక కదలడు, వీడి సమాధిలో ఉన్నాడని. కర్ణేయదా విరచయంతి ఖగాశ్చ నీడాన్. పక్షులు పుల్ల మొక్కలు ఏరి తెచ్చి చెవుల్లో పెడతాయిట. ఎంత నిద్రపోతున్న వాడి చెవులో పుల్ల పెట్టినా చటుక్కుని లేస్తాడు. శ్రీశైలంలో ధ్యానం చేసిన వాడు ఎటువంటి సమాధిలోకి ఎడతాడంటే ఆ చెవులో పుల్లలు పెట్టి గూళ్ళు కట్టి పక్షులు అందులో కాపరం పెడతాయిట. పక్షి కాపరం పెడితే ఊరికే ఉంటుందా? గుడ్లు ఎడుతుంది, పొదుగుతుంది, కిచకిచకిచకిచకిచలాడుతుంది. తెల్లవారేటప్పుడు కడుపులు, రాత్రి అయ్యేటప్పుడు కడుపులు, పడుకుంటుంది. ఏ పామో కదిలినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అల్లరి, ఆ పిల్లల అల్లరి, ఇంత అల్లరి చెవుల్లో ఉంటుంది, కానీ ఏది వినపడదు. మనస్సు లయమైపోయింది, ఆత్మలో సమాధి ఎందు ఉంటాడు. అంటే మోక్షానందమే శ్రీ. నేను మీకు మొట్టమొదట మనవి చేశాను కదా, ఆ మోక్షానందాన్ని కొన్ని కోట్ల జన్మలు సాధన చేస్తే తప్ప లొంగని మనసు శ్రీశైలమునందు లొంగిపోతుంది. అది ఈ శైలమునందు పరమేశ్వరుడు వెదజల్లేటటువంటి శ్రీ. అదే ఇచ్చినవాడు మీ అబ్బాయికి పెళ్ళి, మీ అమ్మాయికి పెళ్ళి, మీ అబ్బాయికి కొడుకుని మీకు ఐశ్వర్యాన్ని ఎందుకు ఇవ్వడు? ఇది ఇచ్చిన వాడికి అది పెద్ద లెక్క. ఆయన ఏమంటే గోశాల పెట్టుకుంటామంటే ఏమిటి, 4-5 గోవులు ఏమిటి, ఓ 1000 గోవులతో కట్టుకోండి అని ₹1 కోటి ఇచ్చాడు. ఏమంటే కాస్త గోరు చుట్టూ వేసింది, ఆపరేషన్ చేయించుకుందామంటే 500 లేవు ఇస్తారా అంటే లేవండి అంటాడా? ₹1 కోటి ఇచ్చిన వాడు 500 ఇవ్వలేడు. మోక్షానందాన్ని ఇవ్వగలిగిన వాడు మీకేమి ఇవ్వలేడు అంటే ఇంకొక కామకోటి. ఇక్కడ మల్లికార్జునలింగం ఏం చెయ్యగలదు అని నన్ను అడిగారనుకోండి, అది ప్రశ్న తప్పండి, అలా అడగకూడదు అని చెప్తాను. మల్లికార్జునలింగం ఏమి ఇవ్వలేదు అని అడగాలి.
అంతేగాని మల్లికార్జున లింగం ఏమి ఇవ్వగలదు అని అడగకూడదు. అంత శక్తివంతము, అందరికీ అన్నీ ఇవ్వగలడు. కలియుగమునందు ఏది దుర్లభమో, ఎవరు మనసును నిగ్రహించుకోలేరో, 18 సెకండ్లకి మించి మనసుని నియంత్రించలేరు కలియుగంలో. 18 సెకండ్లు ఎవరైనా మనసుని నిలబెడితే పరమేశ్వరుని పాదాల మీద, వాడు ముముక్షు, మోక్షానికి అధికారిని గుర్తు. అంత కష్టం, అంత చించలత్వం కలి యొక్క ఉద్ధతి చేత. అటువంటి కలియుగంలో ఒక్క ఈ పర్వతం మీద మాత్రం ఎవరు ధ్యానమునందు కూర్చుంటాడో వాడికి అంత తొందరగా మనోలయం అవుతుంది. అంత శక్తిని పరమేశ్వరుడు ఈ పర్వతం మీద వెదజల్లాడు. అంటే అందుకని ఈ పర్వతం గురించి ఎప్పుడు మాట్లాడినా దీని మీద శ్రీ ఒకటే చెప్తూ ఉంటారు, పునర్జన్మ న విద్యతే, ఇక పునర్జన్మ లేదు అంటుంటారు. కారణం ఏమిటో తెలుసా? ధ్యానమునందు మనసు లొంగిపోవుట. అది లొంగకపోవడమే సమస్త అనర్థములకు కారణము. అది దాన్ని లొంగదీయడం కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి, అంత తేలిక కాదు దాన్ని లొంగదీయడం. నేను చెప్పే కదా, దానికి యాంత్రీకరించే శక్తి ఉంది. అది లొంగిపోయిందా భావనలను కూడా ఈశ్వరుడి వైపుకి యాంత్రీకరిస్తుంది. ఏం చేస్తున్నా ఈశ్వరుడిని అనుభవిస్తుంది. అప్పుడు దానికి అప్పుడు ఆ శక్తి సమర్థించేదిగా మారిపోతుంది. ప్రహ్లాదుడికి తిరిగింది అలా. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవర. ఏది చేస్తున్నా మర్చిపోయి శ్రీమన్నారాయణుండే తలుచుకున్నాడు. అలా మనసు వశపడిపోయి ధ్యానమునందు అంతర్ముఖత్వాన్ని పొంది ప్రయాణం చేస్తూ ఆత్మయందు లయమైపోయి సమాధియందు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఇవ్వగలిగినది ఒక్క శ్రీశైలమే. అందుకే యోగతారావళి చాలా చిన్న గ్రంథం, కానీ యోగతారావళి లాంటి అత్యద్భుతమైన గ్రంథం ఇంకోటి ఉండదు. అన్ని గొప్ప గొప్ప విషయాలు మాట్లాడారు శంకరాచార్యులు వారు చిన్న పుస్తకంలో. ప్రజ్ఞ అన్న మాటకి గొప్పతనం ఏమిటో తెలుసా? శ్రీశైలం గురించి మీరు 7 రోజులు మాట్లాడండి, రోజుకి 2 గంటలు మాట్లాడండి, అంటే మాట్లాడడం గొప్ప కాదు. శ్రీశైలం గురించి 10 నిమిషాలు మాట్లాడండి, అంటే 10 నిమిషాల్లో శ్రీశైల వైభవాన్ని చెప్పగలిగాను అనుకోండి, అద్భుతంగా చెప్పగలిగాను అనుకోండి, అది వక్తృత్వం, అది సమర్థత. 10 నిమిషాల్లో చెప్పాలి. యోగము అంటే ఇంతంత వాల్యూమ్స్ 52 రాయలేరా శంకరాచార్యులు వారు రాస్తారు. ఎవరు చదువుతారు? అసలు దాన్ని చూడగానే బాబోయ్ అంటారు. అసలు ముందు అది చదవడానికి కొన్ని జన్మలు పడుతుందిలేండి అంటారు. ఉత్సాహపరచాలి, మనుష్య జన్మకి సార్థక్యమును కల్పించాలి. ఉత్సాహపరచడానికి ఆయన ఏం చేశారో తెలుసా? ఇంతే పుస్తకం రాశారు 4 పేజీలతో. శంకరాచార్యులు వారి సాహిత్యం అంతా వాంగ్మయం ఇదండి అని ఇచ్చారనుకోండి, వాడు అన్నీ చూసి ఇది 4 పేజీలు ఇది చదువుతూ ఉండండి అని తీస్తాడు. కానీ నిజానికి అందులో ఒక శ్లోకం అనుష్ఠించడానికి 1,000,000 జన్మలు కావాలి. అందుకే శంకరులు అన్నీ చెప్పి చిట్ట చివరి ఏం చెప్పారంటే, ఇవన్నీ చదివి భయపడుతున్నావా, ఇవన్నీ ఎలా చేయగలను అనుకుంటున్నావా, నీ ప్రయత్నం అక్కర్లేకుండా పరమేశ్వరుడే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్న ఒక క్షేత్రం ఉన్నది, ఒక ప్రదేశం ఉన్నది, అక్కడికి వెళ్ళి కూర్చోన్నారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే. ఆయన ఇంకా స్పష్టంగా చెప్పేశారు. అంత గొప్ప గ్రంథంలో ఆయన శ్రీశైల క్షేత్రము ఒక్కదాన్నే ప్రస్తావించారు తప్ప ఇంకా ఏ క్షేత్ర ప్రసక్తి తీసుకురాలేదు. దాన్ని బట్టి మీరు శ్రీశైలము అంటే అసలు ఆ క్షేత్రం అనగా ఏమి, ఆ క్షేత్ర వైభవమేమి మీరు అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అందుకే అది మనోలయాన్ని చేస్తుంది. మనం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన ఈ శ్రీశైల క్షేత్రంలో గత 3 రోజులుగా ఉన్నాం. ఇంకా కొన్ని రోజులు ఇక్కడ మనం ఉంటాం. ఇవాళ మీరందరూ లోపల ఉన్నటువంటి మల్లికార్జున లింగానికి అభిషేకం చేసి వచ్చారు. అభిషేకము ఈ మాట గురించి నేను చెప్పకపోతే తీర్థయాత్రలో మనం రోజు ఏం చేస్తున్నామో దాని గురించి చెప్తానన్న నా మాట వమ్మైపోతుంది. అందుకని శ్రీశైలము అన్న మాట మీకు నేను కొంత పరిచయం చేయగలిగానన్న నమ్మకంతో ఆ శివలింగము యొక్క అభిషేక వైభవం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు దాని పేరు జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం ఏమిటి?
జ్యోతి అంటే దీపము, దీపరూపమైన లింగము. మీకు దీపం ఏమైనా కనపడిందా? జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలంలో మల్లికార్జున లింగం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం రాని వాళ్ళు ఎవరు? మీ అందరికీ సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, రెండోదే శ్రీశైలం. అయినప్పుడు మరి శ్రీశైలే మల్లికార్జునం జ్యోతిర్లింగం అయితే లోపల జ్యోతి ఎక్కడుంది? ఒకవేళ జ్యోతి ఉందనుకోండి, అభిషేకం అని చెప్పి ఓహో నీళ్లు పోసేస్తే నిధనమైపోదు. అప్పుడు మరి అభిషేకం ఏమిటి? అసలు ఎలా కుదురుతుంది రెండిటికి సమన్వయం? అది నీళ్లు పోసినా ఆరని జ్యోతి అనుకోండి, అప్పుడు అసలు అది జ్యోతే కాదు, అది సృష్టి విరుద్ధం, పంచభూత ధర్మాలకు వ్యతిరేకం. అప్పుడు ధర్మ వ్యతిరేకం అయింది. అది అసంభవమైన విషయం. అది మనకు అందుబాటులోకి ఎలా ఉంటుంది? అసలు అప్పుడు మనకు అందుబాటులో ఉండదు. మరి అందుబాటులో ఉంది, జ్యోతిర్లింగం అయింది. మరి జ్యోతిర్లింగం అన్న మాటకు అసలు అర్థం ఏమిటి? జ్యోతిర్లింగము అన్న మాటని ముందు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప శ్రీశైలంలో నేను జ్యోతిర్లింగం దర్శనం చేశానని చెప్పే అధికారము ఉండదు. జ్యోతి అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటిని పోగొట్టునది, అదొకటే దాని లక్షణం. దాని వలన అన్నీ సమకూడుతాయేమో, కానీ అది మాత్రం తిన్నగా అన్నీ తెచ్చి మీకు ఇవ్వదు. ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకోండి మీకు. నేను చీకటిగా ఉంది, పడుకుని ఉన్నాను. పడుకుని ఉండగా బుస్ 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 అని వినపడుతోంది. అమ్మో పాము వచ్చేసింది రోయ్, ఎక్కడి నుంచో ఎక్కడో పడుకుంది, బుస్ బుస్ అంటోంది. గదికి ఎక్కడ తలుపులకి కన్నాలు అవి లేవు కదా, లోపలికి వచ్చేస్తుందేమో అనిపిస్తుంటే అది బాగా దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆ శబ్దానికి నేను భయపడిపోతున్నాను. ఇప్పుడు నాలో విపరీతమైన భయం వచ్చేసింది. ఆ భయం వల్ల వణుకొచ్చేసింది. వణుకొచ్చేసి ఒళ్ళంతా చాట్లు పట్టేసి నేను పడుకున్న పరుపు దుప్పటి తడిసిపోయి ఎంతో జాగ్రత్తగా లేచాను. కాలు కింద పెట్టడానికి భయం. పాము ఎక్కడో ఉంది, ఎక్కడుందో తెలిస్తే దానికి నేను ఇంకొక వైపు నుంచి పారిపోతాను. అంతకన్నా నా దగ్గర ప్రజ్ఞం లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు దేని గురించి ఆలోచిస్తాను? దీపం ఎక్కడ, ఎలా? ఇప్పుడు నాకు జ్యోతి ఎక్కడ దొరుకుతుంది? కటిక చీకటి, కరెంటు పోయింది నిద్దట్లో. ఇప్పుడు ఆలోచించి ఇక్కడ అగ్గిపెట్టి ఒకటి ఉండాలి, గుర్తొచ్చింది. మెల్లిగా అగ్గిపెట్టి వెతుక్కుని తీసి, అప్పుడు కూడా భయమే చెయ్యట్టేటప్పుడు తీసి మెల్లిగా పొల్ల ఇలా వెలిగించాను. చుట్టూ చూశాను, ఏమీ కనపడలేదు. మంచం కింద లేదు, కొంచెం ధైర్యం వచ్చింది. కాస్త చెమట తగ్గింది, వణుకు తగ్గింది. లేచి చూస్తే బయట వినపడుతోంది ఏదో, అలాగే వినపడుతోంది. ఏంటి అలా అరగంట అంటుందా? ఇంకొంచెం ధైర్యం వచ్చింది. కిటికీ తలుపు తీసి వెలిగించి చూశాను. ఏదో పిల్లి ఓ ఎలకని పట్టుకుని తింటూ మధ్య మధ్యలో అది చేస్తున్న చప్పుడికి నాకు బుస్ బుస్ అని వినపడుతోంది. ఇప్పుడు అది పాము కాదు, పిల్లి. అదొక్కటే దీపం చెప్పింది. పాము కాదు పిల్లని దీపం చెప్పగానే చెమటా పోయింది, భయము పోయింది, గుండెదడా పోయింది, అన్నీ పోయాయి. వారి దిక్కుమాలిన పిల్లిరా అని అగ్గిపెట్టి అక్కడ వారేసి మళ్ళీ పడుకున్నాను. అంటే ఇప్పుడు జ్యోతి ఏం చేస్తుంది? సత్యాన్ని చెప్తుంది. చీకటి ఏం చేస్తుంది? అసత్యాన్ని చెప్తుంది. ఉన్నది ఉన్నట్టు తెలియదు చీకటి, ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది జ్యోతి. జ్యోతిర్లింగము దేని నుండి అన్నీ వస్తున్నాయో, దేనిలోకి అన్నీ వెళ్ళిపోతున్నాయో తెలిసేట్టు చేస్తుంది. ఆ జ్ఞానం ఇస్తుంది. ఒకసారి అది తెలిసిపోయిన తరువాత ఇక అజ్ఞానం ఉండదు. అది జ్యోతిర్లింగం. అందుకే అది పగలు పుట్టదు, కటిక చీకట్లో అర్ధరాత్రి వస్తుంది. దీపానికి గౌరవం ఎప్పుడు? ఈశ్వరుడి దగ్గర దీపం పెట్టడం వేరు, పగలైనా దీపం పెట్టాలి. ఎందుకు అంటే అది వేరు, కన్నిచ్చాడు కాబట్టి కృతజ్ఞత దీపం. అంతేకాని అసలు నిజంగా దీపానికి గౌరవం ఎప్పుడు? దీపం అవసరం ఎప్పుడు? చీకటి బాగా దట్టంగా ఉన్నప్పుడు. చీకటి బాగా దట్టంగా ఉండేది ఎప్పుడు? అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే కటిక చీకటి. కటిక చీకటి అంటే అసలు సత్యం తెలియని స్థితి. ఉన్నది తెలియదు, లేనిది తెలియదు. ఉన్నది తెలియదు కాబట్టి దొంగో తెలియదు, దొంగో తెలియదు, దానివల్ల భయం. ఉన్నదున్నట్టు చెప్పేది దీపం, జ్యోతి. అర్ధరాత్రి కటిక చీకటి అంటే ప్రబలమైన అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి అప్పుడు పుట్టింది దీపస్తంభం, భూమి ఆకాశం మధ్యలో. అది ఎంత దూరం పెరిగింది లింగం అని అడిగారు. అందుకే లింగం అన్నదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి దాని అర్థాన్ని.
మల్లికార్జున జ్యోతిర్లింగం దగ్గరికి వెడితే నా 2 చేతులతో కప్పేయగలను నేను. నా 2 చేతులతో కప్పేస్తే లింగం కనపడదు. ఇక నా చేతులలోకి ఒదిగిపోగలిగినంత చిన్నది జ్యోతిర్లింగమా అని నేను అనుకున్నాను అనుకోండి, నేను పిచ్చాడిని కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా? నేను ఇప్పుడు ఇలా మూర్తిని తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, ఇది ఎంత గుండ్రంగా ఉంది అన్నాను అనుకోండి, దాని చుట్టూ తాడు పెట్టి చూస్తే ఎంత గుండ్రంగా ఉందో అంతే ఉంది. అది పెరగదు, అది పెరిగే అవకాశం ఉండదు. విగ్రహం కరచరణాదులతో ఉన్న మూర్తికి నడుము పెరిగిపోవడం అలా పెరగవు. లింగం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గుండ్రం. లింగం అంటే ఇలా కదూ, ఇలా, ఇది కూడా లింగమే కదూ, ఇది కూడా లింగమే కదూ. నేను ఇలా పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి, బ్రహ్మాండాన్ని అంతటినీ చుట్టాను అనుకోండి, ఇప్పుడు బ్రహ్మాండం ఎందులో ఉంది? లింగంలో ఉంది. ఎంత ఎత్తుని చెప్తానో అంత ఎత్తు పెరగగలదు, ఎంత సున్నా పెద్ద చేస్తానో అంత పెద్దది కాగలదు. అంటే అన్నీ దానిలో ఉన్నాయి, నీకు దొరకడానికి చిన్నదిగా కనపడుతోంది, కానీ నిన్ను అనుగ్రహించడానికి అలా కనపడుతోంది. కానీ అసలు దాని రూపేమిటో తెలుసా? ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషస్సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. అది కదూ ధ్యాన శ్లోకం శివలింగానికి. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళలోకం కన్నా కింది వరకు ఎంత ఉందనుకుంటున్నావో అంత కింద నుంచి ఎంత పై వరకు బ్రహ్మాండముల పైన కూడా ఉందని నువ్వు అనుకుంటున్నావో అంత పై వరకు ఉండి బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అంతా ఇలా పెరిగిపోతే అది తప్ప ఇంకొకటి లేదు. ఉన్నవన్నీ అందులో ఉన్నాయి, పైకి పోయేవన్నీ అది వదిలితేనే పైకి వెళ్ళాలి, అందులోనే అన్నీ ఉన్నాయి. అంటే లింగమయం జగత్ అంతా శివలింగ స్వరూపమై నిండిపోయింది. ఆ జ్ఞానము నీకు కలిగితే అది జ్యోతిర్లింగం. నీకు అది తెలియనంత కాలం జ్యోతిర్లింగం నీకు అర్థం కాల. అప్పుడు అది అంతలా పెరిగిపోతే దాని మీద చంద్రమండలం ఉంది. ఇప్పుడు ఆ చంద్రమండలం ఏమవుతోంది? కరుగుతోంది. చంద్రుడు కరిగితే సుధావృష్టి అమృతం పడుతుంది. ఇప్పుడు ఆ అమృతంతో ఆయన తడిసిపోయాడు. మనం అభిషేకం చెయ్యక్కర్లేదు. బ్రహ్మాండము ఎప్పుడూ కూడా చంద్రుని యొక్క కరుగుతున్న అమృత బిందువుల చేత తడిసిపోతుంటుంది, తడిసిపోయి చల్లగా ఉంటుంది. అందుకే శివలింగం వేడెక్కితే ప్రపంచం సమస్యలతో అతలాకుతలమవుతుంది. శివలింగం చల్లగా ఉంటే లోకం చల్లగా ఉంటుంది. మనం ఇటువైపు సనాతన ధర్మం పాటించే వాళ్ళం చల్లతనం వాడతాం. నీ అమ్మ కడుపు చల్లగా, అయ్య కడుపు చల్లగా అంటాం. నాన్న చల్లగా 10 కాలాలు బతకరా అంటాం. ఇటంతా చల్లగా ఉండాలి. ధర్మం అక్కర్లేని వాళ్ళు, భోగం కావలసిన వాళ్ళు పశ్చిమ దేశాల్లో వెచ్చగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు వెచ్చగా ఉండాలి, మనం చల్లగా ఉండాలంటే మరి శివతత్వం. ఆ శివలింగం చల్లగా ఉంటే లోకం చల్లగా ఉంటుంది. అంత పెద్ద లింగానికి ఎవరు చేస్తున్నారు? అది చెప్తోంది యజుర్వేదం. ఆవిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. మౌళి అంటే తల పైన చంద్రబింబం ఉంది, కరిగి అమృతధారలు పడుతున్నాయి. అమృతధారల చేత ఆయన చల్లబడుతున్నాడు, అందుకని వానలు పడుతున్నాయి. అందరం అన్నం తినగలుగుతాం, శం ద్విపదే శం చతుష్పదే అందరం బతకగలుగుతున్నాం. అటువంటి పరమేశ్వర స్వరూపం లింగస్వరూపమై ఉంటే అభిషేకం చెయ్యడం అంటే లోపలికి వెళ్ళి ఏదో ఓ గిన్నెతో చటుక్కున నీళ్లు పోసేయడం కాదు. ఏమిటి అభిషేకం అంటే? అటువంటి శివలింగ స్వరూపమైనటువంటి బ్రహ్మాండం చంద్రుడి యొక్క అమృతధారలతో తడిసిపోతే ఎంత చల్లగా ఉంటుందో, అది తగ్గుతూ 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 నన్ను అనుగ్రహించడానికి నా ముందు ఇంత చిన్నదైపోతే, ఇప్పుడు అది తడిసిపోయి చల్లబడితే లోకం చల్లబడుతుందని నేను ఊహ చేస్తే ఝాయేత్. అలా ఎవడు ధ్యానం చేశాడో వాడికి ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతున్నాయి. అందుకే రుద్రంతో అభిషేకం చేయడం ఎంత గొప్ప, రుద్రం పారాయణ చేయడం అంతే గొప్ప. చంద్రశేఖర భారతీ స్వామి వారిని శృంగేరి పీఠాధిపత్యం వహించారు. వారు చెప్తుండేవారు రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తే చాలు అని.
అంత గొప్పది రుద్రాధ్యాయం. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. అటువంటి శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాను. ఎందుకు? లోకం చల్లబడ్డానికి. అసలు ముందు ఆయన ఎలా ఉంటాడు? ఆయనకి అభిషేకం మొదలు పెట్టగైన రూపం ఎలా ఉంటుంది? నువ్వు నా నెత్తి మీద నీళ్లు పోస్తే నేను ఎందుకురా పోయించుకోవాలి? నువ్వు ఎప్పుడైనా నీ చెప్పినట్టు బ్రతికావా? అప్పుడు చెప్పుపోద్దుగా నువ్వు నా మీద. ఇప్పుడు మీరు నాకు పంచిద్దాం అనుకున్నారనుకోండి, నేనేం పంచని అడుగుతున్నాను అనుకోవద్దు. మీరు ఏదో అన్నానంతే, ఉదాహరణకి ఏదో పంచిస్తానన్నారు అనుకోండి, నేను పుచ్చుకుంటే కదా మీరు ఇవ్వడం. నేను పుచ్చుకోనండి, నాకొద్దు అని నేను అన్నాను అనుకోండి, మీరు ఎలా ఇస్తారు నాకు? మీరు ఇవ్వలేరు. మీరు ఇవ్వాలనుకోవడం కాదు, నేను పుచ్చుకోవాలనుకోవడం అంత అవసరం. రెండూ కలిస్తేనే మీరు ఇవ్వగలరు. నాకు వద్దండి, నేను తీసుకోవట్లేదు, నాకు అక్కర్లేదు అలాంటివన్నీ అన్నాను అనుకోండి, మీరు ఎలా ఇస్తారు? మీరు ఇవ్వలేరు. నా సమ్మతి అవసరం. మీరు అభిషేకం ఎలా చేస్తారో ఆయన సమ్మతించకపోతే అది రుద్ర శబ్దానికి అర్థం ఏమిటంటే నువ్వు ధర్మమునందు లేవు. నువ్వు నాకు నీళ్లు పోసేదేమిటి? నువ్వు నన్ను చల్లపరిచేదేమిటి? నీ వల్ల వేడెక్కిపోతున్నాను నేను, నువ్వు బతుకుతున్న బతుక్కి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీరు వెళ్ళగానే ఇలా చూపిస్తాడు, ఏరా ఎలా బతుకుతున్నావు, నా దగ్గరికి వచ్చావా, అభిషేకం చేస్తావా అని ఆయన ఇలా చూస్తే, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నిజమే తండ్రి, నేను అలా బతకట్లేదు, మారదాం అనుకుంటున్నాను, ధర్మమునందు నిలబడదాం అనుకుంటున్నాను. రుద్ర శబ్దానికి అర్థం ఏమిటంటే ధర్మమునందు నిలబెట్టేవాడు అని. ఆయనకి అభిషేకం చేస్తే ధర్మమునందు అనురక్తిస్తాడు. అందుకే ధర్మం అంటే అంత అనురక్తి కాబట్టే రాముడు సహస్రలింగం పెట్టాడు ఇక్కడ. ఆ ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. ఇప్పుడు మీరు ఆయనకి ముందు మీ తప్పులు ఒప్పుకుని, నాన్నగారండి అంత కోపంగా కనపడకండి నాన్నగారండి, నిజమే నాన్నగారండి, తప్పులు చేశాను నాన్నగారండి, ఇంక నుంచి మారదాం అనుకుంటున్నాను నాన్నగారండి, నన్ను అనుగ్రహించండి నాన్నగారండి అని అడగడం. చూడండి, పిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, నాన్నగారండి అన్న మాట వాక్యానికి అటు ఇటు కూడా వేస్తాడు. నాన్నగారండి నేను నిజంగా పరీక్షకే వెళ్ళాను నాన్నగారండి, కానీ నిజంగా నాన్నగారండి రాద్దాం అనుకునే వాళ్ళకి వేలు నిప్పెట్టింది నాన్నగారండి, అందుకే రాయలేదు నాన్నగారండి నన్ను నమ్మండి నాన్నగారండి అంటాడు. నాన్నగారండి అన్ని మాటలు ఎందుకంటే నాన్నగారు ప్రసన్నుడు అవ్వాలని. ధర్మంలో లేను మహాప్రభో నన్ను క్షమించండి, ధర్మంలో నిలబెట్టండి అని అడగడానికి ఉభయతర నమస్కారాలు. అందుకని నమ్మకం, రెండు వైపులా నమ్మకం. నమః 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 అని ఆ నమ్మకం ఆ నమస్కారంతో తిరుగుతూ ఉంటుంది. చమకం కూడా 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 నువ్వులేందేది అంటూ పెడుతుంది. నమక చమకాలు కలిపితే అభిషేక ప్రక్రియ. అది భావన, దాంతో కూర్చోవాలి అభిషేకానికి. లేకుండా నేను అట్టుకొచ్చేసాను ఆవు పాలు, నేను అట్టుకొచ్చేసాను ఆవు పేరు అంటే నోరు ముయ్యి అంటాడు. అదే అభిషేకం. అభిషేకము అంటే భావనా సంస్కారము. అసలు నా అర్హత లేదు నా బతుక్కి నీ దగ్గరికి రావడానికి, ఈశ్వరా నన్ను అనుగ్రహించారు, ధార్మికంగా బతికే అవకాశం మీరే ఇవ్వండి. అది శరణాగతి అంటే. నేను ఉండలేకపోతున్నాను మీరు ఉంచండని బలహీనత చెప్పుకోవడం శరణాగతి. అంతేగాని చేతులు కట్టుకుని శరణం ప్రపద్యే అండం శరణాగతి కాదు. భావన చేత మీరు శరణాగతి చెయ్యాలి ఈశ్వరుడి దగ్గర. అది ధ్యానం. ఆ ధ్యానం చేస్తే కానీ అభిషేకం మొదలుపెట్టరు. ఆ ధ్యానం చేసి అప్పుడు మీరు ఆయన మీద ఏ పదార్థాలు పొయ్యండి. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. కాశిని నీళ్లు, అన్ని నీళ్లు ఆయన ఇస్తే వీడు గిన్నెతో పోయిడు ఉద్ధరిణితో వేస్తాడు. అదేమన్నా ఆచమనమా అర్ఘ్యమా? ఏడి ఉద్ధరిణితో నీకు పోస్తే ఎలా? ఏడి దిక్కుమాల స్నానం ఎప్పటికవుతుంది? చెంచాతో స్నానం ఏమిటి? నీ మొహం ఓ చెంబు లేదా అని అడుగుతావు. ఇంతోటిని ఇంత ఒంటికే చెంబు కావాలి? బ్రహ్మాండ వ్యాప్తదే ఆగ ఓ ఉద్ధరణే. పోస్తే ఒక గిన్నె పోసిపో, అక్కడి నుంచి ఓ గిన్నెట్టుకుని ఎందుకని మాటలు ఉద్ధరణితో. కాబట్టి అభిషేకం అంటే అర్థం చేసుకోవాలి. అభిషేకము స్నానము. అభిషేకమునకు స్నానమునకు అభేదం. కానీ నేను చేస్తే అభిషేకం కాదు, నే చేస్తే స్నానం. ఎందుకో తెలుసా? నా మలినములను పోగొట్టుకుంటాను. నా శరీరమునకున్న మలినములను పోగొట్టుకుని అంతఃశుద్ధి పొందుతాను. నిద్రావస్థ విడిచిపెట్టి ఒక్కసారి పైకి లేస్తుంది సంతోషం. సుప్రభాతం పాడాలి. గబగబా తలమించి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని
స్థూల సూక్ష్మ కారణ శరీరములందు ప్రకోపించినటువంటి తాపములను చల్లార్చుకోవడానికి స్నానం చేసి శుద్ధి పొందుతాను. ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆయన స్నానం చేశాడండి, లేకపోతే అంతకుముందు ఆయనకి మలినం ఉందండి అని కాదు. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని మనమే అంటున్నామా సుప్రభాతంలో? మరి ఇంకా ఆయనకి స్నానం ఏమిటి? అది స్నానం కాదు, అభిషేకం అన్న మాటకు అర్థం ఏంటంటే మమ్మల్ని ధర్మమునందు నడిపించు, మేము ధర్మాన్ని విడిచిపెట్టినందుకు నువ్వు ఏ వేడి పొందుతున్నావో దానికి శాంతి పొందు, తండ్రి మమ్మల్ని మన్నించు అని అడిగి ఆ భావనతో అంత నిండి చంద్రబింబం కరిగితే సుధాధారల చేత అభిషిక్తుడయ్యేటటువంటి పరమాత్మ ఆ ధారాపాత్ర చంద్రబింబం అయితే అందులోంచి పడుతున్నటువంటి సన్నటి ధారకి చల్లబడుతూ ఉండిపోయాడు. అలాగే మహానుభావుడు నేను చెంబుతో కాసి నీళ్లు పోస్తే నా తప్పులన్నింటినీ విడిచిపెట్టి నేను ధర్మమునందు ప్రవర్తించడానికి అనుగ్రహాన్ని కల్పించాడు. అందుకు జ్యోతిర్లింగానికి అంత అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ భావన సంస్కారం ఉన్నవాడు కూర్చుని అభిషేకం చేస్తున్నాడు అనుకోండి, ఆయన పరవశించిపోతాడు. ఒక్కొక్కడు రుద్రంతో అభిషేకం చెయ్యవలసిన అవసరం ఉండదు అసలు యథార్థానికి. శంకర భగవత్పాదుల వంటి వారు అభిషేకం చేస్తున్నారనుకోండి, ఆయన చేస్తుంటే శివుడు పొంగిపోతాడు. ఆయనకేం అధర్మదోషం ఏముంది? ఆయనకి రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం ఉందనుకోండి, ఆ శివలింగానికి మీరు అభిషేకం చేశారనుకోండి, పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు, మీకు ధర్మమునందు అనురక్తినిస్తాడు. ఎందుకంటే ధర్మమూర్తి ప్రతిష్ఠించిన సహస్రలింగం. ఆ అభిషేకం ఎంత గొప్పది! అసలు ఆ శివలింగానికి ప్రతిరోజు అభిషేకాలు జరగాలి. సహస్రలింగాలకి అంత గొప్ప శివలింగాలవి. ధర్మమూర్తి ప్రతిష్ఠించిన లింగం, దానికి అభిషేకం చేస్తున్నారనుకోండి, ఆయన ప్రసన్నుడై చల్లబడ్డాడనుకోండి, ఒక లక్షణం ఉంటుంది, లోకమంతా చల్లబడుతుంది. చూడండి, ఓ మాట అంటారు, ఏమండి అమ్మయ్య ఇవాళ మీరు కొంచెం కుదురుగా కనపడుతున్నారే, సంతోషంగా ఉన్నారంట. నా మనసు చల్లబడిందండి అంటాడు. నా మనసు చల్లబడిందండి అంటే ఏడు దాని అర్థం? నా మనసులో ఉద్రేకం తగ్గింది, మా అబ్బాయికి జ్వరంగా ఉంది, ఎలాగో ఏమిటో అని బెంగ పెట్టుకున్నాను, మా అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది, అమ్మయ్య నా మనసు చల్లబడిందండి అంటాడు. నా మనసు చల్లబడిందండి అంటే నేను ఒక్కడనే కాదు తృప్తి పడింది, నేను ఎవరెవరికి బాధ కలిగితే దుఃఖపడతానో వాళ్ళందరూ చల్లగా ఉన్నారు. పరమశివుడు చల్లబడితే ఎంతమంది సుఖంగా ఉన్నారు? శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళు ఉన్నవన్నీ సంతోషంగా ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. అంటే ఈ బ్రహ్మాండం అంతా సంతోషంగా ఉంది. అది శివలింగానికి అభిషేకానికి ఉన్న గొప్పతనం. శివలింగం చల్లబడితే, అందున ప్రత్యేకించి జ్యోతిర్లింగం స్వయంభువు, అది చీకటిని పోగొట్టడానికి వస్తుంది. అందుకే కరచరణాదులతో వెలిసినటువంటి మూర్తి పుట్టినటువంటి 6 నెలలకి కరచరణములు లేనటువంటి అరూపరూపి అయిన శివలింగం ఆవిర్భవిస్తుంది. మీరు చూడండి, శ్రావణ మాసం అష్టమి నాటి అర్ధరాత్రి 12 గంటలకి కరచరణాదులతో ఉన్న కృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జ్యోతిస్వరూపుడు. అర్ధరాత్రి 12 గంటలకి గురువు జ్యోతిస్వరూపుడు కనుక ఆయన పుట్టాడు, కరచరణాదులతో ఉన్నాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. ఖచ్చితంగా 6 నెలల తర్వాత మాఘమాసంలో అర్ధరాత్రి 12 గంటలకి చతుర్దశి తిథి నాడు, మహాశివరాత్రి నాడు కరచరణాదులు లేకుండా శివలింగం ఆవిర్భవిస్తుంది. కరచరణాదులతో ఉన్నవాడు వచ్చిన 6 నెలలకి కరచరణములు లేని అరూపరూపి అయిన శివలింగం వస్తుంది. ఈ ఉపాసన నుంచి ఆ ఉపాసనకి వెడతాడు. అందుకే తిరుపతి కిందకుంటుంది, శ్రీశైలం పైకుంటుంది, 2 శ్రీశైలాలి. అందుకే ఆ ఇరువురు ఒన్రాశయింది అన్నారు. తేవారం క్షేత్రాలు అంటారు. మాణిక్యవాచకర్, జ్ఞాన సంబంధర్, అప్పర్, ఈ ముగ్గురు వచ్చి ఎక్కడైనా స్తోత్రం చేస్తే ఆ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రీశైలంలో ఆ ముగ్గురు నాయనారులు స్తోత్రం చేశారు, అందుకే తేవార క్షేత్రం అంటారు దీన్ని. అంత గొప్ప శ్రీశైల క్షేత్రంలో ఉన్నవాడు మీకు అందాలి అంటే ముందు కరచరణాదులతో ఉన్నవాణ్ణి పట్టుకోవాలి. వాడి అనుగ్రహంతో వీడు దొరుకుతాడు, అరూపి రూపి అయిన లింగస్వరూపి దొరుకుతాడు. లేకపోతే ఆయన్ని మనసులో పట్టలేరు.
అందుకని కింద నుంచి పైకి వస్తుంది. తిరుపతి కిందకుంటుంది, శ్రీశైలం పైకుంటుంది. కరచరణాదులతో ఉన్న వెంకటేశ్వరానుగ్రహమే శ్రీశైల మల్లికార్జున ఉపాసనానుగ్రహాన్ని ఇస్తుంది. అంతకన్నా పైమెట్టులో ఈ ఉపాసన నిలబడుతుంది. లింగోపాసన అంత గొప్పది. నేను చెప్పట్లా, కొత్తగా నేను ఏమైనా చెప్పాననుకుంటున్నారేమో. మహాభారతంలో అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుల మీద. అస్త్రం పనిచేయలేదు, ఆగ్నేయాస్త్రం పని చేయకపోతే తలదించుకుని బాధగా వెళ్ళిపోతున్నాడు. వ్యాసభగవానుడు కనబడ్డాడు. ఏమిరా అలా బాధగా వెళ్ళిపోతున్నావు అన్నాడు. అయ్యా, ఆగ్నేయాస్త్రం ప్రయోగించాను కృష్ణార్జునుల మీద, వాళ్ళిద్దరి మీద పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. నువ్వు కరచరణాదులతో ఉన్న మూర్తిని ఉపాసన చేస్తావు, అరూపి అయినటువంటి లింగాన్ని కృష్ణార్జునులు ఉపాసన చేస్తారు. లింగోపాసన చేసిన వాడి ముందు సాకారోపాసకుడు నిలబడలేడురా, అందుకుని నీ అస్త్రం పనిచేయలేదన్నాడు. అది లింగోపాసన గొప్పతనం. ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలని తాను శరీరం విడిచిపెట్టేసిన, అవతార పరిసమాప్తి చేసిన, లోకం చల్లగా ఉండాలని శంకరాచార్యులు వారు కైలాస పర్వతం మీదకెళ్ళి మహానుభావుడు పరమశివుడి దగ్గర నుంచి 5 శివలింగాలు తీసుకొచ్చారు. ఆ 5 శివలింగాలలోనే యోగలింగము కామకోటి యందుంది కాంచీపురంలో, భోగలింగము శృంగేరిలో ఉంది, అలాగే ఆ మోక్షలింగము కేదార్లో ఉంది, వరలింగము నేపాల్లో ఉంది, చిదంబరంలో ఒక శివలింగం ఉంది. ఇలా 5 లింగములను 5 ప్రదేశముల యందు పెట్టి పీఠాధిపత్యం వహించేటటువంటి వ్యక్తులు నియమం తప్పకుండా శివలింగాన్ని అభిషేకం చేసే ప్రక్రియ ఏర్పాటు చేసి చల్లబడిన శివలింగాల వల్ల లోకం చల్లబడేటట్టుగా మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు తీర్చిదిద్దారు వ్యవస్థని. అభిషేకం అంటే ఆ శివలింగం చల్లబడింది అంటే లోకం అంతా చల్లబడిపోతుంది. అంత గొప్ప అభిషేకం. ఆ అభిషేకం చేయడం అంటే జ్యోతిర్లింగం మీద ఇన్ని నీళ్లు పోయడం అంటే పెట్టి పుట్టాలి. ఆ అదృష్టం ఉంటే తప్ప పొయ్యలేరు. మనమందరం ధన్యులం. మల్లికార్జున లింగానికి ఇవాళ మనం అభిషేకం చేసుకుని రాగలిగాం. అంత గొప్ప ప్రక్రియ యందు మీరు పాల్గొన్నారు. ఒక్కొక్క పదార్థం వేస్తే మళ్ళీ శుద్ధజలం వేస్తూ ఉండాలి. పదార్థము శుద్ధజలము, పదార్థము శుద్ధజలము చప్పున చెయ్యాలి. అదే పనిగా పదార్థాలు ఒకటే వేయకూడదు అభిషేకంలో. అలా చేస్తే ఆయన చల్లబడి ప్రసన్నుడవుతాడని శైవాగమం చెప్తోంది. అంత గొప్ప లింగస్వరూపం. ఎటువంటి కోర్కెలు తీర్చేస్తుంది అది. ఒక్కొక్క పదార్థంతో చేస్తుంటే ఒక్కొక్క కోరిక తీరుస్తుంది. అది ఆ శివలింగము యొక్క ప్రత్యేకత. అటువంటి క్షేత్రం, అటువంటి స్వామి. నేను తృప్తి లేదు నాకు. నేను ఇవాళ క్షేత్రం గురించి ఎక్కువ చెప్పాను, జ్యోతిర్లింగం గురించి పరిపూర్ణంగా చెప్పానన్న సంతోషం నాకు లేదు. అందుకే నేను మళ్ళీ మల్లికార్జున లింగం గురించి వేరొక ప్రసంగం కూడా చేస్తాను. కానీ రేపటి రోజున మాత్రం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుంది ప్రసంగం. 10 గంటలకి ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది, 2 గంటలు. అందులో భ్రమరాంబాదేవి యొక్క వైభవం గురించి మాట్లాడతాను. మాట్లాడి ఎల్లుండి సాయంకాలం 6:30 గంటలకి రేపటి రోజున చెప్తాను ఏ కార్యక్రమం శ్రీశైల క్షేత్రంలో చేస్తే భ్రమరాంబాదేవి ప్రసన్నురాలవుతుందని, భ్రమరాంబాదేవి అనుగ్రహిస్తుందని శంకరాచార్యుల వారు నిర్ధారణ చేశారో అంత గొప్ప కార్యక్రమం ఎల్లుండి సాయంకాలం 6:30 ఇదే వేదిక మీద జరుగుతుంది. అందుకే ఎల్లుండి కూడా ప్రసంగం ఉదయం 10 గంటలకే ఉంటుంది. కాబట్టి ఈ మార్పుని మీరు గమనించండి. రేపు భ్రమరాంబాదేవి గురించి చెప్పి మళ్ళీ ఎల్లుండి మల్లికార్జున జ్యోతిర్లింగం గురించే మాట్లాడతాం. ఎంత చెప్పుకున్నా శ్రీశైలం శ్రీశైలమే. ఆ జ్యోతిర్లింగం గురించి, అమ్మ గురించే చెప్పాలి. కాబట్టి ఎల్లుండి మళ్ళీ జ్యోతిర్లింగం గురించి స్పృశిస్తాను, రేపు భ్రమరాంబ గురించి చెప్తాను. రేపటి కార్యక్రమంలో ఈ మార్పు ఎందుకు చెయ్యవలసి వచ్చిందో ప్రత్యేకించి కాకినాడ నుంచి వచ్చినటువంటి యాత్రికులు గమనించడానికి వీలుగా ప్రసంగానంతరం ప్రకటన చేస్తాను. మంగళం చెప్పి ప్రకటన చేస్తాను. సావధాన చిత్తులై అలాగే కూర్చోండి. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. స్వస్తి.